सब बाइबल ग्रंथ దేవుని వాక్యం విందాం, శ్రద్ధగా విందాం. प्रभु का वचन को ध्यान से सुनेंगे, శ్రద్ధగా విందాం. ध्यान से सुनेंगे. ప్రియులారా, प्रियो, పౌలు గారు తన పత్రికలో పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా ఆయన కొన్ని పత్రికల్లో కొన్ని విషయాలు విశ్వాసులకు అందించాడు. पौलुस ने अपनी पत्रिका में विश्वासियों की खातिर पवित्र आत्मा की सहायता से कुछ बातों को लिखा है. ఆయన ఏమన్నాడంటే, उन्होंने क्या कहा? సంఘముల గురించిన చింత నన్ను బాధిస్తుంది, వేధిస్తుంది, దుఃఖపరుస్తున్నాను. कलिसियों की चिंता मुझे सताती है और परेशान करती है करके बोला है. నాకు దుఃఖం కలుగుతున్నాను. उसे मैं बहुत दुखित हूँ करके సంఘముల గురించి చింత. कलिसियों को लेकर चिंता. ఎక్కడెక్కడైతే ఆయన సంఘాలు స్థాపించాడో, जहाँ जहाँ उन्होंने कलिसियों की स्थापना की है, ఎక్కడెక్కడైతే క్రీస్తు సువార్తను అందించాడో, जहाँ जहाँ उन्होंने मसीह की सुसमाचार को फैलाया, ఎక్కడెక్కడైతే ఆ సంఘానికి పెద్దలను ఏర్పరిచి వచ్చాడో, जहाँ जहाँ उन्होंने कलिसिया के लिए बड़े लोगों को तैनात करके आए हैं, అక్కడున్న విశ్వాసులు జీవిస్తున్న జీవితం పవిత్ర జీవితం సరైనది లేదని ఆయనకు తెలిసినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. वहाँ के विश्वासियों की जिंदगी पवित्रता में नहीं है बोलकर जब मालूम पड़ा तो उन्होंने बहुत दुख उठाया. ఎందుకంటే क्योंकि ఇక్కడ సంఘములు 4 విషయాలు నేను చెప్తాను. సంఘం 4 విధాలుగా ఉంది. तो कलिसिया जो है 4 प्रकार की है. అది సంఘమే. है तो कलिसिया, సంఘాలు, कलिसिया बहुत सारे, సంఘాలు. कलिसिया. సంఘములు ఎవరు ఉండాలి? कलिसिया में कौन होना है? ప్రభు ఉండాలి. प्रभु होनी चाहिए. యేసు ప్రభు ఉండాలి. यीशु मसीह होनी चाहिए. యేసు ప్రభు అంటే ఎవరు? यीशु मसीह यानी कि कौन? వాక్యం. वचन. వాక్యం ఉండాలి. वचन होनी వాక్యం चाहिए. సమృద్ధిగా ఉండాలి. वचन जो है भरपूरी से होनी चाहिए. సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి వాక్యానుసారంగా నడుచుకోవాలి. कलिसिया में कितने लोग शामिल हुए ना, हर एक को वचन के अनुसार ही चलना होगा. సంఘం వెలుపల లోకం ఉంది. कलिसिया के बाहर तो संसार है. లోకం ఉంది. संसार है. లోకంలో ఏముంది? संसार में क्या है? పాపం ఉంది. पाप है. పాపం ఉంది. पाप. నాకు పాపం అంటే ఇష్టం లేదు. मुझे पाप से पसंद नहीं है. నాకు ప్రభు కావాలి. मुझे प्रभु चाहिए. ప్రభు కావాలంటే प्रभु चाहिए तो సంఘంలోకి వెళ్ళాలి. कलिसिया में आना है. ఈ భూమి మీద इस धरती पर యేసు ప్రభుల వారు मसीह यीशु మొదటి శతాబ్దంలో తన పరిచర్యలో ఆ యొక్క సంఘాన్ని స్థాపించి వెళ్ళాడు. अपनी परिचर्या के द्वारा पहली शताब्दी में अपनी कलिसिया की स्थापना करके गया है. ఆ సంఘంలోకి రండి, उस कलिसिया में आइए, పరిశుద్ధులు అవ్వండి, पवित्र बनिए, పాపం అనే మలినం నుంచి బయటికి రండి. पाप की गंदगी से बाहर आ जाइए. బయటికి రండి बाहर आ जाइए అంటే లోకం నుంచి మీరు బయటికి రండి. यानी कि संसार से आप बाहर आइए. సంఘం అంటే అర్థం అదే. कलिसिया का मतलब यही है. సంఘం అంటే గ్రీక్ శబ్దంలో ఎక్లీషియా అని అర్థం. कलिसिया मतलब यूनानी में बोलता है एक्लीशिया. అంటే ఎక్ అంటే బయటికి, एक यानी कि बाहर, కలోషియా అంటే పిలువబడిన వారు. कलोशिया यानी कि बुलाए गए. లోకం నుంచి బయటికి రండి, संसार से बाहर आइए, బయటికి వచ్చి సంఘంలో చేర్చండి. बाहर आकर कलिसिया में शामिल होइए. మనం అందరం కూడా మనుషుల్ని సంఘంలో చేర్చాలి. हम सब भी लोगों को कलिसिया में इकट्ठा करना है. రక్షించబడిన వాళ్ళు जो उद्धार पाए ना, రక్షణ లేని వారిని जिनके पास उद्धार नहीं సంఘంలో है, కలపాలండి. ऐसा लोगों को कलिसिया में शामिल అది करना है. రక్షించబడిన వాళ్ళ యొక్క కర్తవ్యం. ये उद्धार पाए हुए लोगों का कर्तव्य है. నేను రక్షించబడ్డాను అంటానికి కూడా ఒక మాదిరి, ఒక నిదర్శనం. मैं उद्धार पाया हूँ करके बोलने का एक यही सादृश्य है. ఇది గమనించాలి అందరూ. इस बात को सब पहचानना है. చూడండి, देखिए, యేసు ప్రభుల వారు కూడా मसीह यीशु भी ఈ భూలోకంలో ఆయన జీవించినప్పుడు जब इस धरती पे वो जीवित थे, శరీరాకారంలో ఉన్నాడు. शरीर के आकार में थे. అది పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రోమిలకు పత్రిక రాస్తున్నప్పుడు, इस बात को लेकर पौलुस पवित्र आत्मा के द्वारा रोमियों को पत्रिका लिखते वक्त ఆ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభు కూడా పాప శరీర ఆకారముతోనే భూమి మీదకి వచ్చాడని రాయబడి ఉంది. तो पौलुस ने रोमियों की लिखी हुई पत्री 8वें अध्याय 3 वचन में लिखा था, यीशु मसीह भी पाप शरीर आकार में इस पृथ्वी पर आए हैं करके लिखा है. అంటే यानी कि మీరు అనొచ్చు, आप कह सकते हो ఆలోచన आपको అవకాశం ఉందా? क्या वो पाप करने का भी उनके लिए ऐसे समय है? क्या ఉందండి. है ऐसा? ఎందుకంటే పాప శరీర ఆకారంలో వచ్చాడు కదా. वो है तो पाप शरीर आकार में आया था ना. పాప శరీర ఆకారంలో ఉన్నాడు. पाप शरीर के आकार में है. ఆయన దేవుని కుమారుడు, वो परमेश्वर का पुत्र है మనుష్య కుమారుడు, और मनुष्यों का भी पुत्र है. మనుషుల మధ్యలో ఉన్నాడు. मनुष्यों के बीच में था वो. మనుషుల మధ్యలో ఏముంది? మనుషుల్లో ఏముంది? పాపం ఉంది. मनुष्यों के अंदर क्या है? पाप है.
పాపుల మధ్యలో ఉన్నాడు. वो पापियों के बीच में है, పాపుల మధ్యలో ఉండి పాపాన్ని అంటనీయకుండా ఉన్నాడు. रहा तो पापियों के बीच में मगर पाप लगने नहीं दिया। దానికి రహస్యం తెలుసా? इसके लिए गुप्त बात क्या पता है? జాగ్రత్తగా నేను చెప్తున్నా. ध्यान से सुनना, मैं बताता हूँ। పరిశుద్ధాత్మను ఆయన పొందుకోవాలి. वो पवित्र आत्मा पाया है, इसलिए పరిశుద్ధాత్మ గనక ఆయన పొందుకోకుండా ఒంటరిగా గనక ఉంటే, अगर वो बिना पवित्र आत्मा का अकेला रहता तो పాపం ఆయన్ని ఖచ్చితంగా కబళించేది. पाप उनको जरूर झकड़ लेता। ఎందుకని? क्यों? పాపాన్ని కబళించడానికి, ఒక పాప జీవితాన్ని మనలో పెట్టడానికి ఒక సాతానుడు, అపవాది ఉన్నాడు. तो पाप को हमारे अंदर रखने के लिए, पाप हमें घेरने के लिए शैतान है। ये అపవాది ఉన్నాడండి. एक इब्लीस है, భూమి మీద అపవాది ఉన్నాడు. धरती पे इब्लीस है। వాడు ప్రతి మనిషిని ముట్టాలని చూస్తున్నాడు. वो हर एक को छूने के लिए सोचता है, పుట్టిన ప్రతి మనిషిని ముట్టాలని చూస్తున్నాడు. जितने पैदा हुए उन सबको छूना चाहता है। యేసు ప్రభుల వారు मसीह यीशु ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మంచి చెడులు ఆయనకి తెలిసిన దగ్గర నుంచి, जब यीशु मसीह इस पृथ्वी में आया, जब से अच्छा बुरा का उनको पता है। ఆయన యుక్త వయసు వచ్చినప్పుడు, जब वो नौजवान हुआ था, యుక్త వయసు వచ్చినప్పుడు, नौजवान हुआ था, 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, जैसे 30 साल का भी वर्ष हुआ, దేవుని పని చేయటానికి ఆ యూదులకు అర్హత పొందినప్పుడు, और यहूदियों के बीच में परमेश्वर का काम करने के लिए योग्यता जब జాగ్రత్తగా मिला है, నండి. ध्यान से सुनना, అర్హత పొందినప్పుడు योग्यता प्राप्त हुआ, ఆయన మొట్టమొదటిసారి उन्होंने सबसे पहले ఎక్కడికి వెళ్ళాడండి? कहाँ गया था? యర్దాను నదికి. यरदन की नदी में गया था। లోకములో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యహూదియా ప్రాంతంలో ఉన్న యర్దాను నదికి వెళ్ళాడు. उस समय जो यहूदिया के आसपास में एक नदी था यरदन, उस नदी के पास गया था। అక్కడ యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను ఆయన అందరికీ బాప్తిస్మ ఇస్తున్నాడు. वहाँ यूहन्ना जो है बपतिस्मा देने वाला, सबको बपतिस्मा दे रहा था। అలాగే యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు ఆయన్ని బోధిస్తేనే అక్కడికి వెళ్ళగలిగాడు. तो पवित्र आत्मा परमेश्वर की अगुवाई के द्वारा ही मसीह यीशु वहाँ गया। నువ్వు వెళ్ళు, आप जाओ, ఆ గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. वही अगुवाई करता रहा। వెళ్ళాడు. गया, వెళ్ళిన తర్వాత, जाने के बाद, ఎందుకంటే ఆజ్ఞకారి బన్న చాలా చాలా అవసరం. क्योंकि आज्ञाकारी बनना बहुत जरूरी है। ఆజ్ఞకారి ఎవరైతే అగ్నికారి అంటే ఆజ్ఞ ఎవరైతే పాటిస్తారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. जो आज्ञा को पालन करेगा उन्हीं के ऊपर पवित्र आत्मा आएगा। నువ్వు ఆజ్ఞను పాటిస్తే अगर आप आज्ञा को पालन करते हो, పాపాన్ని నిర్లక్ష్యం చేస్తావు. इसका मतलब पाप को आप लापरवाही करा है। జాగ్రత్తగానండి. ध्यान से सुनना, నువ్వు ఆజ్ఞను పాటిస్తే अगर आप आज्ञा को पालन करते పాపాన్ని నిర్లక్ష్యం చేస్తావు. पाप को निर्लक्ष्य, అంటే నువ్వు పాపాన్ని ఏం చేస్తున్నావు? पाप को क्या कर रहे हैं? ప్రక్క తోసేస్తున్నావు. तो बगल में धकेल दे रहे, నీ దగ్గరికి రాకుండా आपके पास ना आ सके, పాపాన్ని నెట్టేస్తున్నావు. पाप को दूर भगाया అంటే నువ్వు है। పరిశుద్ధుడు అవుతున్నావు यानी कि आप पवित्र होते जा ఆ रहे हैं ఆజ్ఞ ద్వారా. उस आज्ञा के द्वारा। ఆజ్ఞకారి మీదే పరిశుద్ధాత్ముడు దిగుతాడు. जो आज्ञा को पालन करेगा उन्हीं के ऊपर पवित्र आत्मा ఆయనకి యుక్త उतरेगा। వయసు వచ్చినప్పుడు जब उनको नौजवान हुआ था यीशु मसीह, యర్దాను నదికి వెళ్ళు, यरदन के पास जाओ, సంకేతం దొరికింది. और इनको एक चिन्ह मिल गया। వెళ్ళాడు. गया, అక్కడ वहां पर బాప్తిస్మిస్తున్నాడు. बपतिस्मा दे रहा था। బాప్తిస్మిస్తున్నాడు. बपतिस्मा दे పాప रहा था। క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం. पापों की क्षमा का खातिर बपतिस्मा दे ఇక్కడ रहा మీకు था। ఆలోచన రావచ్చు, यहाँ पे आपको एक सोच आ सकता అంటే है, యేసు ప్రభు పాప क्या यीशु मसीह भी पापी थे क्या? పాప यीशु मसीह पापी है? పాపి కాదండి. वो पापी नहीं है। పాప క్షమాపణ నిమిత్తం అక్కడ బాప్తిస్మిస్తున్నప్పుడు पापों की क्षमा के खातिर वहाँ बपतिस्मा देते वक्त మనకు మాదిరిగా हमारे लिए एक सादृश्य के तौर पर పౌలు గారు పేతురు గారు చెప్పాడు. पत्रस ने बताया था, 1వ పేతురు पहला पत्रस 2:21 చూస్తే అక్కడ మనకు మాదిరిగా ఆయన ఈ తండ్రి యేసును పంపించాడు భూమి మీదకి. पहला पत्रस 2 अध्याय का 21 वचन ऐसे देखेगा तो हमारे लिए एक सादृश्य के तौर पर यीशु मसीह को भेजा है। అది గమనించాల్సింది. అంతేగాని ఆయన పాపి కాబట్టి ఆయన కూడా బాప్తించారు అనుకోబాకండి. तो ये मत सोचना यीशु मसीह पापी था इसलिए उनको बपतिस्मा दिया गया करके मत सोचना। ఆయన మనకి ఒక మాదిరి చూపించాలి. उन्होंने हमारे लिए एक पदचिन्ह छोड़ के गया है। ఆయన తీసుకున్నాడు, उन्होंने लिया है बपतिस्मा ఇచ్చాడు. और दिया है। यीशु मसीह ने बपतिस्मा, బాప్తిసం తీసుకున్నాడు, स्वयं यीशु ने बपतिस्मा लिया है ఇచ్చాడు, और दे भी दिया लोगों को, బాప్తిసం ఇవ్వమని చెప్పాడు. और बपतिस्मा देने के लिए लोगों को बोल भी दिया। బాప్తిసం ఎవరైతే తీసుకోరో जो भी बपतिस्मा नहीं लेगा రేపు తీర్పులో వాళ్ళు
అంటాడు మీరు పాపములోనే ఉండి పాపములోనే సస్తారని యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పాడు. तो यूहन्ना सुसमाचार की 8वें अध्याय में बताया था कि अगर जो बपतिस्मा नहीं लेगा वो पाप में रहेगा और पाप में ही मरेगा. చచ్చిపోతారండి, मरेगा पाप में ही చచ్చిపోతారు. मरेगा. ఏం చచ్చిపోవటం అంటే कौन सा मृत्यु? రెండో మరణం. दूसरी मृत्यु. రెండో మరణం. दूसरी मृत्यु. ఆయన నా మాటలు వింటలేదు మీరు. आप मेरी बात नहीं मानते हो. అందుకని ఆయన మాదిరిగా వచ్చాడు కాబట్టి इसलिए वो एक सादृश्य बन के आया. బాప్తిసం తీసుకుని उन्होंने बपतिस्मा लिया. ఒడ్డుకొచ్చిన వెంటనే जैसे किनारे पे आ गए పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर పరలోకం నుంచి ఆయన మీదకి వచ్చి వాలాడండి. तो स्वर्ग से उनके ऊपर उतरा है. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना. ఇప్పటి నుండి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన ప్రకటించాలి. अब से लेकर पिता का इच्छा को प्रचार कर रहा था उन्हें. ఆయన పరిశుద్ధాత్మ పొందకుండా ఎవరికి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. वो बिना पवित्र आत्मा पाए हुए किसी को भी एक बात भी नहीं बताया. లోకంలోకి వెళ్ళలేదు. न संसार में गया. లోకంలోకి వెళ్ళలేదు. संसार में नहीं गया. ఎందుకని? क्यों? స్వయంగా యేసు ప్రభు కాదు, యేసు ప్రభులో ఉండి పరిశుద్ధాత్ముడు చెప్పాలి. यीशु मसीह स्वयं नहीं बोला है, यीशु मसीह में पवित्र आत्मा रहकर बोलना है. ఈ మధ్యన చాలా మంది బోధకులు ఎందుకు బైబిల్లో లేని చెప్తున్నారు? आजकल कई सारे संदेशक जो बाइबल में है ही नहीं उस विषय को क्यों बताते हैं? ఆత్మ కాదు బోధిస్తుంది. क्योंकि उनके अंदर आत्मा नहीं दे रहे संदेश. వాళ్ళు బోధిస్తున్నారు. वो स्वयं संदेश दे रहे వాళ్ళు हैं. బైబిల్ తీసుకుని బోధిస్తున్నారు. बाइबल को लेकर स्वयं संदेश देते हैं. నా వాటిల్లో ఇది తీసుకునే వాళ్ళు బోధిస్తారు అంటున్నాడు. तो कहा मेरे बातों में लेकर ही वो लोग संदेश देते हैं. ఆ యేసు ప్రభు చెప్పిన మాటలు తీసుకుంటారు. यीशु की कही हुई बातों को ही लेते हैं. కానీ కరెక్ట్ అయినటువంటి ఆత్మీయ లీడింగ్ లో ఉండవు. आत्मिक अगुवाई के अनुसार नहीं रहते वचन. ఏదో ఒక తప్పు చెప్తారు. कोई ना कोई गलती लेकर बताएंगे. మొన్న ఒక దైవదాసుడు చెప్తున్నాడు. एक समय एक प्रभु का दास बता रहा था. దైవదాసు చెప్తున్నాడు. प्रभु का दास बोल रहा था. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. सादृश्य तौर पर बताता हूँ. ఎవరైతే చచ్చిపోతున్నారో जो कोई मर रहे हैं వాళ్ళకంట స్థలం సిద్ధపరిచి ఉంచాడంట. तो उनके लिए जगह तैयार करके रखा వాళ్ళ है. ఇల్లు తయారైపోయిందంట. उनका घर बन चुका है. వాళ్ళ ఇల్లు తయారైపోయిందంట. उनका घर बन चुका है. అందుకని వాళ్ళు వెళ్ళారంట. इसलिए वो उनका मृत्यु हो गया है. మన ఇల్లు ఇంకా తయారు కాల. हम सबके घर अभी बने नहीं అందుకని మనం ఇక్కడ ఉన్నామంట. है. इसलिए हम अभी जिंदा है. వాళ్ళ ఇల్లు ఏమో అయిపోయిందంట. जो मर गए हैं उनके लिए घर बन गए स्वर्ग में. పరలోకంలో కట్టేశాడంట. स्वर्ग में घर बन चुका है. అందుకని వాళ్ళు వెళ్ళారంట. इसलिए वो लोग गए ఇంకా हैं. మన ఇల్లు తయారవ్వలేదంట. इसलिए हमारे घर अभी बना नहीं है. ఇది వాక్యానికి విరుద్ధంగా ఎట్లా చెప్తున్నానంటే నేను मैं इस बात को लेकर वचन का खिलाफ है करके कैसे बता నేను सकता हूँ? చెప్పలేదండి. मैं नहीं बता रहा हूँ. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. पवित्र आत्मा प्रभु कहता ఇది है. వాక్యానికి విరుద్ధం. ये वचन का खिलाफ है. ఎట్లా తెలుసా? कैसा पता है? ఇప్పుడు నేను ఉండాను. मान लो मैं हूँ. నేను ఉండాను. मैं हूँ. నేను పరిశుద్ధుడినే. मैं पवित्र हूँ. పరిశుద్ధుడినే. पवित्र हूँ. సరే నేను ఎక్కడికో వెళ్తున్నా. मैं कहीं जा रहा हूँ. పుట్టుపోతు మీదగానే వెళ్తున్నా. फुटपाथ के ऊपर ही जा रहा था. ఫుట్పాత్ మీదకి వెళ్తున్నాను. फुटपाथ के ऊपर వెనకమాలగా అటు నుంచి పోయేవాడు వచ్చి ఈ చుండా గాడిని కొడితే ఆ గాడి ఎగిరి వచ్చి నా మీద పడింది. तो मान लीजिए रास्ते में एक गाड़ी आमने सामने आ रहे और दूसरी उल्टा रास्ते में आके गाड़ी को टक्कर मारने से वो गाड़ी उठ के आके फुटपाथ के ऊपर मैं था मुझ पर गिर गए समझो. అంటే ఇక నీకు ఇల్లు తయారైపోయింది కాబట్టి నీ మీద నీకు యాక్సిడెంట్ గాడి పంపిస్తున్నాను, నీ మీద గాడి వచ్చి పడుద్ది, నువ్వు చస్తావు, నువ్వు రా అని చేస్తాడా దేవుడు? क्या परमेश्वर इस प्रकार करेगा? तेरे लिए घर बन गया है स्वर्ग में इसलिए तेरा आना जरूरी है. इस प्रकार एक्सीडेंट में तेरा मृत्यु होकर के प्रभु करेगा? ఈయన శరీరానుసారంగా చెప్తున్నాడు వాక్యం. जो बताने वाला जो है ना शरीर के अनुसार बता रहे. పరిశుద్ధాత్మ లేడండి ఆయనలో. पवित्र आत्मा नहीं है उनके अंदर. శరీరానుసారం అంటే సాతాను దైవదాసుల్లో ఉండే మోసం చేస్తున్నాడండి. शरीर का अनुसार का कैसा है? शैतान जो है प्रभु के दासों में वो करी धोखा में रख रहे हैं. జాగ్రత్తగానండి. ध्यान से सुनना. ఇప్పుడు ఎందుకంటే వాడు రాజ్యాన్ని వాడు బలపరుచుకోవాలి. तो शैतान जो है अपने राज्य को ताकतवर बनाना है. దైవదాసుల్లో ఉండి వాడు మోసపూరితమైన మాటలు ఎందుకు చెప్తున్నాడంటే प्रभु के दासों में रहकर धोखा देने वाले बातें क्यों कहता है? వాడి రాజ్యం బలపరుచుకోవాలి. अपने राज्य को बलशाली बनाने के लिए. దైవదాసులుగా కాకపోతే చెప్తే మనం నమ్మం కదా. अगर बिना प्रभु का दास होगा कोई ऐसा इंसान बताने से हम भरोसा ఏరే नहीं వ్యక్తి करेंगे. మనం నమ్ముతామా? कोई अन्य जाति आके बोलने से हम थोड़ी भरोसा करेंगे. నమ్మం కదా. नहीं करेंगे. అందుకని దైవదాసుల్లో ఉండే వాడు రాజ్యాన్ని వాడు బలపరుచుకుంటున్నాడు. इसलिए प्रभु के दासों में रहकर अपने राज्य को ताकतवर बना रहे. వాళ్ళకి ఆత్మ లేదండి. ऐसे लोगों में प्रभु की आत्मा नहीं है. ఆత్మ లేదు. आत्मा नहीं है. అందుకని చూడండి इसलिए देखिए 1వ కొరింథీ 1 कोरिन्थी 2వ అధ్యాయము 2 अध्याय 14వ వచనములో 14 वचन में लिखा है. ప్రకృతి సంబంధి ఆత్మ విషయములు అంగీకరింపడు, అతనికి అది వెర్రితనముగా ఉంటుందన్న. परंतु शरीर के मनुष्य परमेश्वर के आत्मा की बातें ग्रहण नहीं कर सकता क्योंकि वे उसकी दृष्टि में मूर्खता की बातें. నువ్వు ఆత్మ పొందుకుంటే ఎరితనం.
अगर कहेंगे तो आत्मा पाओ तो उसको मूर्खता जान నువ్వు पड़ता है। ఆత్మలో వాక్యం చెప్పమంటే ఎర్రుతాను. आत्मा में वचन बताओ बोलने से मूर्खता जान पड़ती చాలా है। మంది అంటారు, कई सारे लोग बोलते हैं నేను బాప్తీసం తీసుకున్నప్పుడే నా మీదకి ఆల్రెడీ వచ్చేసాడు. जब मैंने बपतिस्मा लिया तो मेरे ऊपर पवित्र आत्मा तभी आ चुका है, వచ్చేసాడు आ चुका है बोलते ఎందుకంటే हैं। యేసు మీదకి వచ్చేసాడు కదా. क्योंकि मसीह यीशु में आ गए ना, इसलिए ఆయన బాప్తీసం తీసి ఒడ్డుకు రాగానే వచ్చేసాడు కదా. तो वो जैसे वो बपतिस्मा लेके किनारे में पहुंचते तो पवित्र आत्मा आ गए ना, నా మీద కూడా వచ్చేసాడు. और कहते हैं कि इसी प्रकार मुझ पर भी आ गया। మరి అపోస్తులు బాప్తీసం తీసుకున్నారు కదా, तो प्रेरित ने तो बपतिस्मा लिया था, తీసుకున్నారు కదా, लिया ना, మరి వాళ్ళు ఎందుకు ఆత్మ పొందుకోండి అన్నాడు? तो उनसे अलग क्यों बोला गया है आत्मा पालो? వాళ్ళు బాప్తీసం పొందినప్పుడే వాళ్ళ మీదకి ఆత్మ దిగొస్తే बपतिस्मा जब लिया तभी पवित्र आत्मा अगर उतर के आया होता, మరి ఎందుకు వాళ్ళని బాప్తీసం తీసుకోమన్నాడు? आत्मा ఎందుకు ఆత్మ పొందుకోమన్నాడు? क्यों कहा उनको आत्मा पालो बोलकर? ఇంకొక జల పేతురు గారు యోహాను గారు వెళ్ళినప్పుడు जब एक जगह पतरस और यूहन्ना गए थे ఫిలిప్పు పరిచర్యలో फिलिप्पुस की परिचर्या में, వాళ్ళు కేవలము బాప్తీసము పొంది ఉన్నారు గాని వాళ్ళ మీద ఇంకా ఆత్మ దిగలేదని ఎందుకు రాయబడింది? तो वहाँ लिखा गया है कि ये लोग केवल बपतिस्मा ले चुके हैं मगर पवित्र आत्मा नहीं पाया करके क्यों लिखा था? ఒక సిస్టర్ కి నాకు ఎప్పుడు వాదం జరిగేది, एक सिस्टर और मेरे बीच में हमेशा वाद विवाद होता ఇదే था, వాదం జరిగేది. इसी बात का वाद विवाद ఆ होता వెళ్ళే సంఘములో మంచి వాక్యం ఉండదు. था। वो जो सिस्टर जाती उस कलश में ढंग की वचन नहीं होती। సిస్టర్ నువ్వు ఆత్మ పొందుకున్నావంటే मैं बोलता था सिस्टर आपने आत्मा पाया, ఆమె బగ్గులు లేచేది నా మీద. बड़ा शीघ्र गुस्सा हो जाती ఏమంటే थी। తెలుసా, क्या बोलती ఇది पता? ఒకటి నేర్చారండి. आप ये बात सीख ले, నేను ఎప్పుడైతే బాప్తీసం పొందుకున్నానో मैंने जब बपतिस्मा लिया था ना నాకు పరిశుద్ధాత్మ వచ్చేసాడు. तभी मेरे अंदर पवित्र आत्मा आ गया बोलता है। నేను టీవీ దుడుతున్నాను, मैं टीवी को पोंछ रहा था, టీవీ దుడిచేటప్పుడు पोंछ रही थी, నాకు భాషలు వచ్చింది. तभी मेरे को अन्य भाषा आगे बोल रही। టీవీ దుడుతుందంట ఆమె, टीवी को साफ कर रही थी, అప్పుడు భాషలు వచ్చినాయి. तब उसको अन्य भाषा आ गया। వీళ్ళందరూ ఎర్రోళ్ళండి వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఆత్మ తెలియదు పాపం. ये सब सच्ची में मूर्ख लोग हैं, इनको आत्मा के बारे में नहीं पता। సరైన నాయకుడు లేడు పాపం వాళ్ళకి. ढंग के उनकी नेतृत्व करने वाला नहीं है। అందుకే పౌలు గారు సంఘములను బట్టి నేను ఎంతో చింతిస్తున్నాను అన్నాడు. इसलिए पौलुस कहता है कि कलशों की चिंता मुझे बहुत दबा रही వీళ్ళకి है। ఆత్మ పొందుకోనంటే ఎర్రితనం. तो आत्मा को पाने को लेकर मूर्खता लगता ఈ है। ఆత్మ లేని సేవకులు అంటారు, जो बिना आत्मा के सेवक लोग बोलते हैं ఎవడండి పరిపూర్ణుడు? कौन है परिपूर्ण? మన దగ్గర ఏదో ఒకటి తప్పు ఉంటదండి. हमारे पास कोई ना कोई गलती होगी जरूर। నీకు తప్పు ఉందని నీకు తెలిసి ఎందుకు తీసేసుకోవట్లేదు నువ్వు? आपको मालूम पड़ता है ये गलत है तो क्यों नहीं निकालते? फिर అరే లోకంలో తిరుగుతున్నాం మనం, संसार में है, हम కళ్ళు ఉన్నాయి, आंखें है, మంచిగా ఉన్నాం, अच्छे है, ఆరోగ్యంగా ఉన్నాం, अच्छे तंदुरुस्त है, పాపాన్ని చూస్తున్నాం. पाप को भी देख रहे। ఏమనిపిస్తుంది మనకి? क्या लगता है हमें? శరీరంలో ఉన్నాం, शरीर में है, పాపమై శరీర ఆకారంలో ఉన్నాం మనం. पापमय शरीर आकार में है हम। పాపం తీపిగా ఉంటది, తేనెలాగా ఉంటది, पाप तो शहद के जैसा मीठा होता है, తేనెలాగా ఉంటది, बड़ी स्वादिष्ट होता है, చెయ్యాలి అందరు కనిపించుద్ది, करने को सबको मन करता है, అందరు కనిపించుద్ది. सबको मन करता है। కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంటాడు, लेकिन हमारे अंदर की पवित्र आत्मा प्रभु कहता है వెళ్ళొద్దు, नहीं जाना, చేయొద్దు, नहीं करना, నరకానికి వెళ్తావు, ऐसे तो नरक में जाएगा, నరకానికి వెళ్తావు, नरक में जाएगा, పోవద్దు అంటాడు. नहीं जाना बोले వెంటనే మనం వింటాం, तुरंत हम लोग सुन लेते हैं, ఆధీనానికి వచ్చారు, यानी कि तुरंत आधीन में आ जाते हैं, విధేయతలోకి వచ్చేస్తాం. विधेयता दिखाते हैं। ఎవరైతే పరిశుద్ధాత్మ చెప్పినా కానీ వినకుండా ఉంటారో जो कोई पवित्र आत्मा का कहने के बाद भी नहीं मानते हैं, వాళ్ళు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారని చెప్పి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు ఈ విషయాన్ని రాశాడు. पौलुस जब एफेसी कलीसिया को लिखा था तब कहता है ऐसा लोग पवित्र आत्मा को दुखित करते हैं। అందుకని సంఘముల మీద ఆత్మ కుమ్మరించబడాలంటే इसलिए कलीसिया के ऊपर आत्मा अगर उंडेला जाना है, ముందు దైవదాసుడి మీద ఆత్మ కుమ్మరించబడితే, अगर सबसे पहले प्रभु के दास के ऊपर अगर आत्मा उंडेला ఆయన जाए ఆత్మ तो, పొందుకుంటే, अगर उन्होंने आत्मा पाया तो, ఆయన స్టేజ్ మీద నుండి వాక్యం చెప్తున్నప్పుడు, पुलपिट में होकर अगर वो वचन बताते तो, స్టేజ్ మీద నుండి వాక్యం చెప్తున్నప్పుడు पुलपिट में होकर वचन ఈ बताते तो, కూర్చున్న వారు ఉండారే, जो बैठे हुए ना, ఆయన వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నుండి మాట్లాడుతున్నప్పుడు, जब वो वचन बताते तो पवित्र आत्मा परमेश्वर उनके अंदर से बोलता है। तो ఎవరైతే దైవదాసుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ जो कोई प्रभु के दास के वचन को ध्यान से सुनेंगे, ఆయన చెప్పిన మాటల్లో మనలో ఏమైనా ఆజ్ఞ లేకపోతే వెంటనే అయ్యో నేను తప్పు చేస్తున్నానని చెప్పి మనసులో వాళ్ళు పశ్చాత్తాపడుతూ, उनकी द्वारा बताए गए वचन को लेकर अगर उनके अंदर कोई गलती है तो मैं पश्चाताप करते हुए ఇక నేను పాపం చేయనయ్యా, मैं आगे को पाप नहीं करूंगा, దాసం ద్వారా మీరు మాట్లాడారు, दास के द्वारा आपने बात किया, వాళ్ళ మీదకి వస్తాడండి. ऐसे जो सोचते हैं ना उन्हीं के ऊपर पवित्र आत्मा आएगा। పరిశుద్ధాత్ముడు తిరుగుతూ ఉంటాడు. पवित्र आत्मा मंडराता रहेगा, ఆత్మ మండలాత అంటే ఆత్మ తిరుగుతూ ఉంటాడండి, पवित्र आत्मा मंडराता रहेगा, సంఘంలో తిరుగుతూ ఉంటాడు. कलीसिया के ऊपर घूमता रहेगा। అందుకే వాక్యుడు ఎప్పుడు జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా అంటాను. इसलिए वचन सुनते वक्त ध्यान से सुनो बोलता है। ఎవరన్నా పాపంలో ఉన్నప్పుడు, अगर जो कोई पाप में है, దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు,
प्रभु के दास के द्वारा पवित्र आत्मा जब बात करता है నా గురించి చెప్తున్నాడు అని అంటే నాలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తున్నానని చెప్పి విధేయత కాకపోతే వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు రాడు. अगर किसी को लगता है मेरे बारे में बता रहे तो तुरंत उस गलती से पश्चाताप नहीं करेगा तो पवित्र आत्मा उनके ऊपर नहीं आएगा, రాడు, नहीं आएगा, పక్కకు పోతాడు. बगल से निकल అందుకే जाएगा। భక్తులను దాటిపోవద్దు అని, इसलिए भक्त बोलता है कि मुझे पार होके मत जाना, దాటిపోవద్దు पार होके मत जाना, దాటిపోవద్దు पार होके मत जाना, కన్నీటితో అడగాలి. आंसू बहा के प्रार्थना करना है, దాటిపోవద్దయ్యా, नहीं पार होके जाना है। నేను ఒప్పుకుంటున్నానయ్యా, मैं मानता हूँ अपनी गलती को, నేను తప్పు చేశానయ్యా, मैंने गलत किया हूँ, నువ్వు దాసం ద్వారా మాట్లాడావు. आपने दास के द्वारा बताया है। అందుకే इसलिए యేసు ప్రభువు వారు చెప్పారు, मसीह यीशु ने बोला, శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు चेलों से जब बात कर रहा था, మత్తయి సువార్త 10:20లో ఏమన్నాడంటే, मत्ती की 10:20 में क्या कहा था? మాట్లాడేది మీరు కాదు, మీలో ఉండి ఆత్మ తండ్రి ఆత్మ మాట్లాడుతున్నాడు. बात करने वाला आप नहीं हो, आपके अंदर पवित्र आत्मा का परमेश्वर रह के बात అందుకే करता है। అపోస్తుల బోధంతా కూడా ఆత్మ బోధే. इसलिए प्रेरितों का सारा संदेश जो है आत्मा के द्वारा है। జాగ్రత్తగా నాలుగు పిల్లారా, ध्यान से सुनना है। బోధంతా కూడా అపోస్తుల బోధంతా కూడా ఆత్మ బోధే. प्रेरितों का सारा संदेश जो है पवित्र आत्मा का ही संदेश है। వాళ్ళు క్రొత్త నిబంధన రాశారంటే ఆత్మతోనే. उन्होंने नया नियम अगर लिखा तो आत्मा के द्वारा ही लिखा है। అందుకనే ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు వినకపోతే ఆత్మ దుఃఖపడతాడు. इसलिए जो बाइबल के अंदर की बातों को हम स्वीकारेंगे नहीं तो पवित्र आत्मा बड़ा दुखित होगा। దైవ దాసుల్లో ఉండి మాట్లాడే మాటలు హెచ్చరికలు గనక లోబడకపోతే ఆయన చాలా దుఃఖిస్తాడు. दास के द्वारा सावधान करने वाली बातों को अगर हम आधीन नहीं होगा वो बड़ा दुखित होगा पवित्र आत्मा। ప్రకృతి సంబంధిగా ఉండకూడదు. इसलिए प्रकृति संबंधी नहीं बनना है। ఆత్మ విషయం అంగీకరింపడంట, ऐसा इंसान जो आत्मिक बातों को नहीं వెరితనంగా स्वीकारता, ఉంటుందంట. उसको मूर्खता लगता है। అందుకని సంఘములు మీద పరిశుద్ధాత్మ గాలి కుమ్మరించబడాలండి. इसलिए कलिसिया के ऊपर पवित्र आत्मा का हवा उंडेलना है। అది ఎక్కడున్నా సరే, चाहे कहीं पे क्यों ना వరల్లో हो, ఎక్కడున్నా సరే. सारा दुनिया में कहीं भी क्यों ना हो। 4 విధాల సంఘాల గురించి చెప్తాను నేను. मैं 4 प्रकार की कलिसिया को लेकर बताता ఒకటి, हूं। पहला, అనుభవం లేని సంఘము. बिना अनुभव का कलिसिया। అనుభవం లేని సంఘము, बिना अनुभव का అక్కడ कलिसिया, అనుభవం లేదండి. वहाँ पे अनुभव नहीं అక్కడ है। ఉన్న సంఘస్థులకు అనుభవం లేదు. वहाँ का लोगों को कोई अनुभव नहीं है। వాళ్ళకి వేరే డాక్ట్రిన్. उनका अलग से कोई ऐसी रिवाज के अनुसार మేము है। బాప్తిసం తీసుకోం, कुछ लोग बोलते हैं हम बपतिस्मा नहीं लेंगे, వాళ్ళకి డాక్ట్రిన్. उनके लिए ऐसा कुछ नियम बना लिया అన్ని उन्होंने। భాషలు మాట్లాడడం, हम अन्य भाषा नहीं बोलेंगे, వాళ్ళకి డాక్ట్రిన్. ऐसा कुछ नियम అంటే बनाया, బైబిల్ విరుద్ధంగా. यानी कि बाइबल का खिलाफ। పౌలు గారు అపోస్తులుడు पौलुस जो है प्रेरित है, ఏమన్నాడు? क्या कहा? నేను అందరికంటే అన్ని భాషలు ఎక్కువ मैं మాట్లాడుతున్నాను. सबसे ज्यादा अन्य भाषा बोलता हूँ बोला। మరి फिर మరి తప్పు కదా మనం ఆ మాట అంటూ. अगर हम ऐसा बोला गलत है నీకు ना। వరం లేకపోతే అడుగు. अगर आपके पास वरदान नहीं है तो प्रभु से मांगो। నేను వరం కోసం అడిగాం, मैंने मांगा था वरदान के लिए, అప్లై చేసుకున్నాం, మేము प्रभु से विनती किया था, అప్లై చేసుకున్నాం, विनती किया था, తగ్గించుకున్నాం, अपने आप को दीन किया, లోబడ్డాం, आधीन हुआ, ఆయనకి ఇష్టలుగా ఉండాలనుకున్నాం. उनका इच्छा के अनुसार रहना అప్పుడు पसंद అన్ని భాష किया। ఇచ్చాడు మాకు. तभी परमेश्वर ने अन्य भाषा दिया। అర్థం కూడా చెప్తానికి కావచ్చు, అన్ని భాషలకు అర్థం కూడా अर्थ ఇచ్చాడు. बताने का भी प्रभु ने वरदान दिया। దేవుని శక్తి అండి. ये परमेश्वर का सामर्थ्य है। కాపరి శక్తి పొందుకుంటే अगर परमेश्वर के सामर्थ्य दास पाएगा तो సంఘములో ఉండి ఆయన మాటలకి విధేయులైన వాళ్ళు కూడా పొందుతారు శక్తి. तो कलिसिया में रहकर उनकी बातों का अधीन होने वाला भी उसी प्रकार का शक्ति पाएंगे। ఆయనకి ఆధీనం కాని వాళ్ళ గురించి చెప్పలేను నేను సంఘంలో. जो उनके अधीन जो नहीं होता उनके बारे में कलिसिया में मैं नहीं बता सकता। సంఘంలో ఉండగానే నేను చెప్పలేను. अगर ऐसा लोग कलिसिया में होने के बावजूद भी नहीं बता सकता। దైవదాసుని మాటలు కనుక కరెక్ట్ గా విని प्रभु के दास की बात को ठीक ठीक ఆ सुने కరెక్ట్ వాక్యం కూడా ఆయన చెప్పాలి. మళ్ళీ तो वो ऐसे दास को भी बताना पड़ेगा ठीक ठीक ఇందాక ఒక वचन। దాసుడు చెప్పాడే, मैंने अभी बोला था ना, एक दास ने कहा నీ था ఇల్లు ఇంకా సిద్ధపడలేదని. आप अगर अभी बना नहीं बोल ఎలాంటి పాపం తప్పుడు వాక్యాలు అంటారు వాళ్ళు కూడా. इस प्रकार के गलत वचन सुनेंगे वो लोग भी। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो మనము పరిశుద్ధాత్మ చెప్పే మాటలను మనం జాగ్రత్త వినాలి. आत्मा की कहने वाली बातें बड़े ध्यान से सुन के తగ్గింపు కలిగి ఉన్నారనుకో, अपने आप को कम करोगे, పరిశుద్ధాత్మ దగ్గర మిమ్మల్ని ముడతారు. पवित्र आत्मा प्रभु आपको छुएगा। ఒకసారి एक बार ఒక ఊర్లో एक गांव में ఒక సబ్బులు అమ్మే ఆయన సబ్బులు అమ్ముతున్నాడు. साबुन बेचने वाला साबुन बेच रहा था। సబ్బులు అమ్ముతున్నాడు. साबुन बेच रहा था। అమ్ముతుంటే बेचने पर చాలా కాలం నుంచి అమ్ముతున్నాడు ఆ ఊర్లో. बहुत समय से उसी गांव में बेच रहा था। ఒక వ్యక్తి వచ్చానంట, एक ने आके कहा, ఏమయ్యా क्या भाई ఏం సబ్బులు 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 అని తెగ తిరుగుతున్నావు? वो साबुन साबुन करके बहुत घूमते हो, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో నువ్వు సబ్బులు అమ్ముతున్నావు, इतने साल से तू इस गांव में ये साबुन को बेच रहे ఎందుకు हो, అందరి బట్టలు మురిగ్గా ఉండే? इसका बावजूद क्यों सब लोगों का कपड़े मेले गंदे हैं? ఎందుకు వాళ్ళ శరీరం మీద మట్టి వస్తుంది? क्यों उनके बदन पे मिट्टी है? ఎందుకు అట్లా ఉన్నారు మురికి మురిగ్గా? क्यों ऐसे गंदे गंदे ఎందుకున్నారు మురికి మురిగ్గా? क्यों है?
जाओ, ఈ సబ్బు వల్ల ఏం ప్రయోజనం? పో. आपके साबुन से कोई फायदा नहीं है, जाओ बोला। ఎన్ని సంవత్సరాల నుంచి సబ్బులు అమ్ముతున్నావు ఈ ఊర్లో? कितने साल से ये साबुन बेच रहे तुम इस गांव में? ఆయన అన్నాడయ్యా, तब साबुन वाले ने कहा, అయ్యా ఒక్క మాట విను. मेरी एक बात सुनो, నా సబ్బు వాడిన వాళ్ళని చూడు, जो मेरे साबुन को इस्तेमाल किए ना उनको देखो, నా సబ్బుతో బట్టలు ఉతుక్కున్న వాళ్ళని చూడు. मेरी साबुन से जिन्होंने कपड़ा धोया है उनकी कपड़ा కావాలని देखो। చూపిస్తారా? चाहिए तो आओ, मैं दिखाऊंगा, ఇదిగో ఇక్కడ తీసుకొని చూపిస్తాను. फलाना जगह दिखाऊंगा। ఈ బట్టలు ఎందుకు తెల్లగుండే? क्यों इसके कपड़े श्वेत है? నా సబ్బు వాడాడు. क्योंकि इन्होंने मेरे साबुन ఎందుకు इस्तेमाल किया। ఈయన ఒళ్ళు చక్కగా ఉంది, మంచిగా इनके बदन क्यों बिल्कुल साफ ఎందుకు है, మెరుస్తా ఉంది? क्यों चमक నా रही సబ్బు है? వాడాడు. क्योंकि इन्होंने मेरा साबुन इस्तेमाल నా किया, సబ్బు వాడాడు. मेरे साबुन इस्तेमाल ఆ किया। మురిగుడ్లోని పిలువు. जो गंदे कपड़े वाले है उसको ఎరా నా बुलाओ। సబ్బు కొన్నావా నువ్వు? अरे तूने मेरा साबुन लिया है? నేను కొనలా. नहीं, मैंने ही खरीदा। నా సబ్బుతో స్నానం చేస్తున్నావా? मेरे साबुन से नहाते हो? నేను చేయట్లా. मैंने నాకేం నన్నేం చేయమంటావు? फिर मैं क्या करूं? నా తప్పది? क्या मेरी गलती है? నా తప్ప? क्या मेरी गलती है? సంఘంలో కాపరి తప్ప? क्या कलिशा में चरवाहा का गलती है? విను నువ్వు వాక్యము, आप सुनो वचन, లోబడు. आधीन అర్థం కాదు అడుగు. नहीं समझ में आता तो पता करो। అపోస్తులు లాగా అడుగు. प्रेरितों की समान पूछो, అపోస్తులు అలవాటు చేసుకో. प्रेरितों की जैसा आदत बनाओ। నీకు అర్థం కాకపోతే आपको कुछ समझ नहीं आया, నువ్వు అడుగు. आप मांग से पूछ सकते हो, ఎగ నాకు ఇది అర్థం కాల, पास्टर जी ये बात मेरी समझ नहीं आई, దాటై బాకు. उसको छोड़ना मत। అర్థం కాకపోతే అర్థం కాకపోయిందిలే, कोई बात नहीं, नहीं समझ में आया तो नहीं आया, ऐसा पानी मत ले। सोचना। कोई बात नहीं, అది అపోస్తుల లక్షణం కాదు. ये प्रेरितों का लक्षण नहीं है। అపోస్తుల లక్షణం మనకు రావాలంటే प्रेरितों का लक्षण अगर हमारे पास వాళ్ళల్లో होना ఉన్న है, ఆత్మ మనకు రావాలి. उनके अंदर की आत्मा हमारे నేను पास ఒక్కసారి आना మీకు అపోస్తుల కార్యము, है। एक बात देखिए, प्रेरितों का काम, అపోస్తుల కార్యము प्रेरितों का काम రండి, देखिए, 1వ అధ్యాయము पहली अध्याय 1వ వచనములు నేను చదువుతాను మీకు. पहला वचन पढ़ता हूँ, देखिएगा। 2వ వచనం కలిపి ఉంది. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన అని రాసిపడి చూడండి అక్కడ. ये लिखा गया है दूसरी वचन में, जिन्हें उसने चुना था, पवित्र आत्मा के द्वारा आज्ञा देकर ऊपर उठाया गया। పడో తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రాసి తిని. पहली वचन और दूसरी वचन पढ़ेंगे। ये थियोफिलिस, मैंने पहली पुस्तक का सब बातों के विषय में लिखी जो यीशु आरंभ से करता और सिखाता रहा, और उस दिन तक जब तक वे उन प्रेरितों की जिन्होंने उसने चुना था पवित्र आत्मा के द्वारा आज्ञा देकर ऊपर उठा के ना गया। ఇది కావాలి మనకి. ఆయనంట పరమునకు వెళ్ళే అంత వరకే, जब तक वो ऊपर नहीं उठाया गया, పరిశుద్ధాత్మ యొక్క బోధన దారాలకు అందించాడంట. पवित्र आत्मा के द्वारा ही संदेश और आज्ञा అందుకనే दिया। పరిశుద్ధాత్మ పొందుకోకుండా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. इसलिए बोला है, बिना पवित्र आत्मा का पाए हुए आप कहीं नहीं जाना మీరు है, యెరూషలేములోనే ఉండండి. आप यरूशलेम में ही रहिएगा। పరిశుద్ధాత్ముడు నా తండ్రిని అడుగుతాను, వాగ్దానం చేసినట్టు పరిస్థితి వచ్చేంత వరకు అక్కడే ఉండండి. मैं अपने पिता से विनती करूंगा, जब तक वादा किया गया आत्मा नहीं आएगा वहीं रहिएगा। ఎవరు ఉంటున్నారండి ఇప్పుడు? कौन रह रहे आजकल? 3 సంవత్సరాలు సర్టిఫికేట్ సంపాదించుకుంటున్నారు. 1-2 साल में सर्टिफिकेट कमाते हैं। సర్టిఫికేట్ కోసం అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏడ్ చేస్తున్నారు కానీ सर्टिफिकेट के लिए तो 2-3 साल इंतजार तो करते हैं। సర్టిఫికేట్ వచ్చాక నేను పాస్టర్ అవుతాను అంటున్నారు కానీ सर्टिफिकेट आने के बाद मैं पास्टर बनूंगा बोलते हैं। వచ్చినాక పరిశుద్ధాత్మ దగ్గర కాసుకుని కూసుని పొందుకుంటున్నారా? आप सर्टिफिकेट आने के बाद पवित्र आत्मा को लेकर इंतजार में कोई बैठते हैं क्या? ఒకటే చెప్తాను మీకు, मैं एक ही बात कहता हूँ, మీకు 3 సంవత్సరాల స్టడీ కాదు, आपको 3 साल की स्टडी नहीं, సర్టిఫికేట్ కాదు, सर्टिफिकेट की आवश्यकता ఒక नहीं है। మంచి అభిషేకం పొందిన దైవదాసుని కింద ఉండి పని చేయి. एक अच्छी अभिषेक पाया हुआ प्रभु के दास के नीचे रह के परिचर्या सीखो, పని చేయి. परिचर्या सीखो। పని చేసినాక उसके बाद ఆత్మ పొందుకొని आत्मा पाकर దైవదాసునికి దర్శనం ద్వారా ఇతన్ని సేవకు పంపించు. प्रभु के दास को दर्शन के द्वारा परमेश्वर दिखाएगा, इस बंदे को सेवा में भेजो, అప్పుడు పంపిస్తాడు. तभी भेजेगा। అప్పుడు నీ సర్టిఫికేట్ కావాలా? क्या उसके लिए आपको सर्टिफिकेट चाहिए? అవసరమా? ये जरूरत है, మేము చూసుకుంటాం, तब भी हम देख लेंगे, మేము చూసుకుంటాం. हम అప్పుడు देख लेंगे। కానీ నువ్వు ముందే ఆత్మ పొందుకున్నావు. लेकिन आपने पहले से आत्मा पाया है। అభిషేకం పొందిన దైవదాసుని దగ్గర నువ్వు తరఫీ పొందావు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంతైనా సరే నువ్వు ఉండాల్సిందే. अभिषेक पाया हुआ प्रभु के दास के पास आप तरफील पाया है, 1-2 साल या 10 साल हो, आपको रहना ही जीवन भर। पड़ेगा। अगर जरूरत पड़े तो जीवन भर रहना पड़ेगा। నీ పని అంటే నా పని అంతే. आपका मेरा काम इतना ही है बस। దైవదాసు చెప్పాలా, प्रभु का दास बोलना है నిన్ను बस। సేవకు పంపించాలంటే आपको सेवा में भेजने के ఆయన लिए చెబితేనే వెళ్ళాలా, उनकी कहने पर ही जाना पड़ेगा। లేకపోతే ఇష్టం ఏంటి? नहीं तो क्या है, ఆయన కింద ఉండటమే. उनकी अधीन होके रहना है। చనిపోతే अगर मर गए तो పరలోకం, प्रभु की राज, బ్రతికుంటే जीवित रहेगा సేవ तो చేసుకోవటం. सेवा करेंगे। సంఘంలో సేవ చేయి, कलिशा में सेवा करो, ఆత్మలు సంఘంలో కలుపు, आत्माओं को लाओ, कलिशा में शामिल करो, కలుపు. शामिल करो। ఇలా మన
మన బెదర్ ఉన్నాడు, శంకర్లాల్ బెదరు. और देखिए शंकरलाल ब्रदर है, ఈరోజు ఆటోలో ఎవరు ఎక్కారంట, उनके ऑटो में कोई चढ़ा था आज, ముస్లింలు అంటాడు. वो मुस्लिम हैं, వాళ్ళ పాపం చాలా బాధ ఉందంట. उनकी बड़ी सारी समस्या है, వాళ్ళ వాక్యం చెప్పాడు, उनको वचन बताया, ఆ చేత ప్రార్థన చేయించాడు, मेरे द्वारा प्रार्थना कराया, మన సంఘం నడిపిస్తాను అంటున్నాడు. बोल रहे उनको मैं कलिशे में ले आऊंगा. అంతే. अच्छी बात है, అదే ऐसा ही करना है. మన కృష్ణవేణి చెట్టు ఉంది, कृष्णवेणी सिस्टर है, నిన్న ఫోన్ చేసింది. कल फोन की, ఎవరో పాపం చాలా బాధలో ఉండేవంట, కుర్రాడు క్యాన్సర్ అంట. तो छोटा सा नौजवान लड़का है, उसको कैंसर है, ఎలాంటి భయంకరమైన క్యాన్సర్ అంటే అది, ऐसा भयानक कैंसर है, అది బోన్ క్యాన్సర్ అంట. तो बोन का कैंसर. ఇప్పుడు బోన్ క్యాన్సర్ కట్ చేసి బోను కావాలంటే తండ్రి బోనే కావాలంట. तो उस लड़का का बोन का ऑपरेशन होने के लिए हड्डी का उसका पिता का चाहिए, కట్ చేస్తే తండ్రి యొక్క ఎముకే तो కావాలంట. पिता का हड्डी का आवश्यकता है. తండ్రి ఏమో లేడు, पिता गुजर चुके हैं, తండ్రి లేడు పాపం. पिता गुजर गया है, ఇప్పుడు తండ్రి లేకపోతే ఎముక అక్కడ తెస్తారండి. तो पिता ही नहीं तो उसकी हड्डी कैसे मिलेगा. ఎంత సమస్య చూడండి. कितनी बड़ी समस्या देखिए. తండ్రి ఎముక లేకుండానే యేసు ప్రభు తండ్రి, మన తండ్రి, ఆయన తండ్రి, మన ప్రభు, ఆయన ప్రభు బాగు చేస్తాడు. तो पिता का हड्डी के बिना भी यीशु मसीह का पिता, हमारे पिता, यीशु मसीह का परमेश्वर, हमारा परमेश्वर जरूर चंगा कर అది నమ్మితే सकता చాలు వాళ్ళు. है. बस भरोसा करे तो उनके लिए बहुत అలాంటి है. వాళ్ళ సంఘంలో తీసుకురండి, ऐसे लोगों को लाओ कलिशा में, బయట నుంచి లోపల తీసుకురండి, तो संसार से कलिशा के अंदर लेके आओ, తీసుకురండి. ले आओ, ఎందుకంటే क्योंकि వాళ్ళ దేవుని యొక్క ఉద్దేశం అదేనండి. परमेश्वर का उद्देश्य यही है. ఇదిగో ఇంకా స్థలం ఉంది, तो और भी जगह है, ఇంకా ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు, గొర్రెలు ఉన్నాయి, और भी जो बेड़े हैं उद्धार नहीं पाए, రావాలి. उन सबको आना है. ఆదాము సంతానమై सब आदम का संतान నువ్వు है, ఆత్మ తీసుకురా, आप आत्माओं को ले आओ. నీ పని అదే. आपका काम यही है. దేవుడు పిలిచిందాక అదే, परमेश्वर जब तक नहीं बुलाता तब तक यही काम करो, పిలిచిందాక ఆ పనే वही काम करना है, పని చేయటమే సంఘంలో. काम करना है, परिचर्या करना అందుకనే है. इसलिए సంఘాల మీద పరిశుద్ధాత్మ గాలి రావాలి. कलिशा के ऊपर पवित्र आत्मा का हवा आना ఆ है. సంఘం నువ్వే, वो कलिशा आप ही है, నువ్వే. आप ही हो. చూడండి, देखो, ఒక మొదటి సంఘం అనుభవం లేని సంఘము, पहला कलिशा जो है वो बिना अनुभव का है, అనుభవం లేదండి, कोई अनुभव नहीं है, బైబిల్ కన్నీ విరుద్ధులే. बाइबल का खिलाफ चलते हैं. రెండో సంఘము दूसरा कलिशा జీవము లేని సంఘం, बिना जीवन का कलिशा, జీవనం లేని సంఘం. बिना जीवन का कलिशा. ప్రభు భోజనం కరెక్ట్ తినరాళ్ళు, प्रभु भोजन नहीं लेते, కరెక్ట్ తినరాళ్ళు, ठीक ठीक नहीं लेते, అప్పుడేగా జీవం వచ్చేది, अभी तो आता है जीवन, అప్పుడే జీవం వచ్చేది అన్నాడు యేసు ప్రభు. तभी जीवन आएगा करके बोला. మూడోది तीसरा శక్తి లేని సంఘం, बिना शक्ति का कलिशा है, శక్తి లేని సంఘం. बिना शक्ति का. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందుదువు. वचन बताया गया है जब पवित्र आत्मा आपके ऊपर आए तो आप सामर्थ पाओगे. పైనుంచి గాలి లేదు, ऊपर से हवा नहीं है, గాలి లేదు వాళ్ళ మీద. हवा नहीं है. నాలుగు चौथा భయభక్తులు లేని సంఘము, बिना डर भय का कलिशा है, భయభక్తులు లేని సంఘం అండి. बिना डर भय का कलिशा है. అర్థమవుతుందా? आपको समझ में आ रहा है? 4 రకాల సంఘాలు. 4 प्रकार की कलिशा है. ఒకటి అనుభవం లేని సంఘము, एक तो बिना अनुभव का, 2 జీవము లేని సంఘము, बिना जीवन का है, 3 శక్తి లేని సంఘము, बिना शक्ति का, 4 चौथा భయము భక్తి లేని సంఘం. डर भय नहीं है कलिशा. ఇవన్నీ ఇచ్చేది ఎవరండి? ये सब कौन बताता है? పరిశుద్ధ. पवित्र आत्मा के द्वारा मिलता है. వరాలు ఇచ్చేది ఎవరండి? वरदान कौन देता है? పరిశుద్ధ. पवित्र आत्मा. 95లో నేను రక్షణ పొందినాక, 95 में जब मैं उद्धार पाया था, బాప్తిసం తీసుకున్నాక, बपतिस्मा लेने के बाद నేను బైబిల్ చదువుతున్నప్పుడు जब मैं बाइबल पढ़ रहा था, నాకు పరిశుద్ధాత్ముడు పరిచయం అయ్యాడు मुझे पवित्र आत्मा प्रभु मिल गया था బైబిల్ ద్వారా. बाइबल के द्वारा. అప్పుడు అడిగాను నేను, तब मैंने मांगा था, నాకు పరిశుద్ధాత్మ కావాలి, मुझे पवित्र आत्मा चाहिए, నాకు ఇవ్వు, मुझे दो, నాకు ఇవ్వు. मुझे दो. నేను పరిశుద్ధాత్మ ఉంటేనే బయటకు చెప్పగలను. पवित्र आत्मा होने से ही बाहर जाके वचन నాకు बता తెలీదు. पाऊंगा. मुझे तो पता నేను नहीं है, నేను ఇదేమిటి అయిపోయాను, मैं तो अधीन हो गया, తగ్గించుకున్నాను. अपने आप को काम किया. నాకు పరిశుద్ధం అవసరం అని मुझे అడిగాను. पवित्र आत्मा आवश्यकता है करके मांगा. అడుగు వారికి తప్పకుండా ఇచ్చాడని చెప్పి చూడండి. मांगने वालों को निश्चय दूंगा करके वादा किया. देखना ఆ లోకాసు వార్త लूका सुसमाचार 11 11 अध्याय 11 13లో కనుక మనం చూస్తే, 11 का 13 में देखेगा तो 11 13 అడిగిన వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ ఇచ్చును. अपने पिता मांगने वालों को पवित्र आत्मा क्यों ना देगा? అడుగు, मांगो, నా నామములో ఏమి అడిగినా నీకు ఇస్తాడు. मेरे नाम से कुछ भी मांगो तो दिया ఆయన जाएगा. చిత్తానుసారముగా ఏమి అడిగినా ఇస్తాడు. उनकी इच्छा के अनुसार कुछ भी मांगो तो दिया నువ్వు जाएगा. అడుగు పరిశుద్ధాత్ముడిని. आप मांगो पवित्र आत्मा से. అయ్యా నాకు పరిశుద్ధాత్ముడు దయచేయి నాయనా. मुझे पवित्र आत्मा देना प्रभु. అయ్యా నేను యేసుని నమ్ముకోవాలయ్యా. मैं तो यीशु पर पूरा भरोसा रखना है. అయ్యా ఎక్కడ దొరుకుద్దయ్యా వాక్యము? कहाँ मिलेगा वचन? ఎవరో ఒకళ్ళు నీకు కలుపుతాడు. प्रभु किसी न किसी से आपको मिलाएगा. నువ్వు కనుక ఆశగా ఉండి ప్రార్థన చేస్తే आप आशा से प्रार्थना करो, నీ దగ్గరికి తీసుకొస్తాడు. आपके पास ही लेके आएगा. నువ్వు మార్కెట్కి వెళ్తే अगर आप मार्केट నీతో जाओगे, కలుపుతాడు. आपके साथ मिलाएगा. నువ్వు పాలకి వెళ్తే आप दूध के लिए जाओगे, నీతో కలుపుతాడు. आपसे मिलाएगा. నువ్వు డ్యూటీకి వెళ్తే ड्यूटी में जाओगे, నీతో కలుపుతాడు. आपसे मिलाएगा. ఇదేనండి లింకు.
इसी प्रकार बोलेगा। పరిశుద్ధాత్ముడు భూమి మీద కార్యం చేస్తాడండి. पवित्र आत्मा प्रभु इस पृथ्वी पर कार्य कर रहे हैं, ఎవరినో టచ్ చేస్తాడండి. किसी न किसी को मिलाएगा। నేను ఆత్మల సంఘానికి తీసుకెళ్ళాలి, मैं एक को तो कम से कम कलिशा में ले जाऊं, లైవ్ లోకి తీసుకురావాలి. लाइव में लेके आऊं। ఒక సంఘాలు సరిలేవు, कलिशा आजकल ढंग के नहीं అనుభవం है, లేని సంఘము, बिना अनुभव का कलिशा, జీవం లేని సంఘము, बिना जीवन का कलिशा, శక్తి లేని సంఘము, बिना शक्ति की कलिशा, భయభక్తులు లేని సంఘము. बिना डर भय का कलिशा లైవ్ లోకి తీసుకురా. लाइव में लेके आओ। మా దైవ దాసులు ఉన్నారు, मेरा प्रभु के दास है, లైవ్ లోకి తీసుకురా. लाइव में लेके आओ। ఢిల్లీకి బయట అయితే अगर दिल्ली के बाहर होता, అని లేనిపోయిన సంఘాలకు పంపాకండి, इधर उधर के कलिशा में मत भेजो, అది అలవాటు అయిపోద్ది. और ऐसे में आदत बन जाएगा। చివరికి అంటాడు अंत में कहेगा హల్లెలూయా అనకూడదు అంటాడు, हालेलुया नहीं बोलना चाहिए, बोलेगा ఆత్మ లేదంటాడు, आत्मा नहीं है, कहेगा బాప్తిస్మం తీసుకోవద్దు అంటాడు, बपतिस्मा नहीं लेना యెహోవా चाहिए, దేవుడు అంటాడు, यहोवा परमेश्वर बोलेगा, కుమారుడు లేడంటాడు, पुत्र है ही नहीं बोलेगा, బాప్తిస్మం వద్దంటాడు, बपतिस्मा नहीं है बोलेगा, పరిశుద్ధాత్మ లేదంటాడు. पवित्र आत्मा है ही नहीं పంపాకాడికి बोलेगा, इसलिए कहीं मत भेजना। మళ్ళీ ఆయన రేనిపోతే రెట్టింపు పాపంలో పంపుతున్నావు हम వాడిని. दुगना पाप में उसको ले అసలే जाएंगे, పాపంలో ఉన్నాడు వాడు, आखिर वैसे ही वो पाप में है, మళ్ళీ ఆయన పాపంలో పెడితే उसको दुगना पाप में रखेगा तो వద్దొద్దు. इसलिए ऐसे मत करो। ఈ 4 సంఘాల జాగ్రత్త గమనించండి, इस 4 प्रकार के कलिशा को లైవ్ पहचानो, లోకి తీసుకురండి. इसलिए सीधा लाइव में लेके आओ। మా దాసుడు ఉన్నాడు, तो देखो प्रभु का दास है, లైవ్ లో వాక్యం విని, लाइव में वचन सुनो, बोल లైవ్ లో వాక్యం వింటే अगर वो वचन सुनेगा लाइव అతనికి में, అర్థమైపోద్ది, वो समझ लेगा కరెక్ట్ అంటే అర్థమైపోతుంది. ठीक बात क्या है, समझ में आएगा। అందుకనే इसलिए పరమగీతం కనుక మనం చదివితే, श्रेष्ठ गीत अगर देखे, పరమగీతము श्रेष्ठ गीत 4:16లో 4:16 में, ఉత్తర వాయువు ఏదెంచును, 4:16 में लिखा है कि उत्तरी दिशा का वायु ఏతెంచుము, आओ करके लिखा है, దక్షిణ వాయువు ఏం చేయును हे उत्तर वायु जाग और दक्षिण वायु चलिया। అంటే यानी कि ఉత్తర వాయువు ఏతెంచుము, उत्तर वायु जाग, నాకు ఉత్తరం నుంచి నాకు గాలి కావాలి, उत्तर की दिशा से मुझे हवा నాకు चाहिए, ఉత్తరం నుంచి గాలి కావాలి. उत्तर की दिशा से हवा चाहिए। వాయువు అంటే గాలి. वायु यानी कि हवा। పరిశుద్ధాత్మను బైబిల్లో గాలిగా పోర్చారు. पवित्र आत्मा को बाइबल में हवा के समान बताया गया। ఈ గాలి నాకు కావాలి, इस प्रकार की वायु हमें ఈ चाहिए। గాలి నీ మీదకి రావాలంటే इस प्रकार की वायु आपके ऊपर आना है तो అపోస్తులు 10 రోజులు కూడుకున్నారే, प्रेरित तो 10 दिन इंतजार किया था ना, కూడుకున్నారు. इकट्ठा हुआ। అట్లా సంఘంలో మనం కూడా కూడుకుంటూ ఉండాలి. इस प्रकार कलिशा में लवलीन होके इकट्ठा होना है। నేను అంటలా నేను 10 రోజులు కూడుకొని, मैं ये नहीं बोलता हूँ 10 दिन ही खड़े बैठे रहो। అది ఆనాడు उन दिनों में యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు यीशु मसीह स्वर्ग में जाने అక్కడ पर 120 మందిని वहाँ 120 लोगों को, మీరు పైనుంచి పరిశుద్ధాత్మ నా తండ్రి పంపించేంత వరకు కూడుకోండి అన్నాడు. तो जब तक मेरे पिता स्वर्ग से पवित्र आत्मा नहीं भेजेगा तब तक बैठे रहो बोला। అందుకని ఈ మధ్య నేస్తున్నారు చాలా మంది, आजकल लोग क्या कर रहे हैं पता है? बहुत सारे। పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళు రండి, 10 రోజులు కూర్చుందాము, 20 రోజులు కూర్చుందాము, 40 రోజులు కూర్చుందాం అంటున్నారు చాలా మంది ఈ మధ్యన. लोग ऐसा बोलते हैं पवित्र आत्मा पाने वाला आओ, 10 दिन बैठेंगे, 20 दिन बैठेंगे या 40 दिन बैठेंगे बोल रहे। తప్పండి, అది కూడా తప్పే. इस तरह से बोलना गलत है। కొంచెం లోతుల్లోకి వెళ్తే ఇది కూడా తప్పే. अगर गहराई के अनुसार देखा जाए तो ये गलत है। అపోస్తులు కూడుకున్నారు కదా, అప్పుడు आप प्रेरित लोग तो बैठे थे, ఇప్పుడు ఎందుకు కూడుకున్నారండి వాళ్ళు? वो तो क्यों बैठे అప్పుడు थे? ఆయన దిగలా పరిశుద్ధాత్ముడు, पवित्र आत्मा तब तक नहीं उतरा था इसलिए। దిగల ఆయన ఆయన అప్పుడు యేసు ప్రభువులోనే ఉన్నాడు. उस समय केवल मसीह यीशु में था। ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువులోనే ఉన్నాడు. इस धरती पर 3.5 वर्ष मसीह यीशु के अंदर था पवित्र आत्मा। యేసు ప్రభు ఎవరినన్నా పంపితే ఇష్టానుసారంగా పోయి ఆడక పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు. अगर यीशु मसीह ने अपने ओर से इच्छा के अनुसार भेजा तो उनके साथ पवित्र आत्मा गया, कार्य ఈ किया। భూమి మీద యేసు ప్రభు इस धरती में मसीह यीशु శిష్యులను పంపించాడు, चेलों को भेजा है, యేసు ప్రభు పంపించాడు. यीशु ने ही भेजा। జాగ్రత్త గమనించండి, ध्यान से सुनो। వాళ్ళందరికి వాళ్ళు వెళ్ళలేదు, वो अपने ओर से नहीं गया। వెళ్ళండి ఇద్దరిద్దరుగా అన్నాడు, जाओ 2-2 करके बोला, ప్రార్థన చేయండి అన్నాడు, प्रार्थना करो कहा, నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. तेल लगा के प्रार्थना करने के लिए చేసి बोला। అద్భుతాలు జరిగినాయి. किया तो अद्भुत कार्य हुआ। వాళ్ళు ఒంటరికి వెళ్తే జరగవు, वो अकेले जाते तो नहीं యేసు होता। పొమ్మన్నాడు. यीशु ने भेजा అంటే था, పరిశుద్ధాత్ముడు యేసులో ఉండి పొమ్మన్నాడు. इसलिए पवित्र आत्मा यीशु में रहकर बोला जाओ। నేను రిటైర్మెంట్ అయిపోయినప్పుడు, जब मैं रिटायरमेंट हुआ था, నేను రిటైర్మెంట్ అయిన వెంటనే ఫంక్షన్ చేస్తారు జనం. तुरंत रिटायरमेंट तो होते ही बड़ा पार्टी देते ఆ हैं, తెల్లారే ఫంక్షన్ చేస్తారు, दूसरे दिन ही फंक्शन करते हैं, స్నేహితులు పిలుచుకుంటారు, दोस्तों को बुलाते हैं, ఇందులు మందులు అబ్బో బ్రహ్మాండం. अच्छे भोज वगैरह होगा, पीना होना सब होगा। నేను రిటైర్మెంట్ వెంటనే తెల్లారే వెంటనే నేను చర్చికి వెళ్ళిపోయాను. तो जैसे मैं रिटायरमेंट हुआ दूसरा दिन ही मैं चर्च में चला गया। 10 రోజులు నేను 10 दिन मैंने పరిశుద్ధాత్మ కోసం కూర్చోాలా, मैं पवित्र आत्मा के लिए नहीं बोला, నేను అనుకోబాకండి. मैंने नहीं बैठा। ये అంతకు ముందు నేను 95 రోజులు పరిశుద్ధత పొందుకున్నాను. मैं 95 में ही पवित्र आत्मा को पाया था। పరిశుద్ధం దుఃఖపరచలే నేను, मैं पवित्र आत्मा को न दुखित कर रहा हूँ, ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నా. उन्होंने जैसा कहा वैसे నేను ही चल 10 रहा। రోజులు ఎందుకు కూడుకున్నానంటే, मैं 10 दिन क्यों मैं चर्च में रहा, కొన్ని దేవుని నుంచి నేను అడుగుతున్నాను దేవుణ్ణి. कुछ परमेश्वर से मैं पुकार रहा था। పరిచర్యకి వెళ్తున్నా ఇక నేను. मैं और परिचय में आगे बढ़ने के लिए, ఇంతకు ముందు అయితే इससे पहले 28 సంవత్సరాలు 28 साल జాబ్ చేసుకుంటూ नौकरी करते हुए, సేవ చేసుకుంటూ सेवा करते हुए ఉన్నాను ప్రభువా. मैं रहा हूँ। ఇప్పుడు కూడా అదే अभी
अभी भी ऐसा ही है, నువ్వు అదే చేయాలి. अभी भी करना అది मुझे రిటైర్మెంట్ सेवा। అయిపోయి నేను ఇక. अब तो मैं रिटायरमेंट हो गया हूँ, కాబట్టి కొన్ని విషయాలు నీతో నేను చర్చించుకోవాలి, इसलिए कुछ बातें तुम्हारे सामने रखना కొన్ని चाहता हूँ, అడగాలి. कुछ पूछना అది चाहता ఆయనకి हूँ। నాకే తెలుసు, वो बातें वो ही जानता है और मैं ही जानता हूँ, ఆయనకి నాకే తెలుసు. हम दोनों ही जानते हैं आपस में। 3వ రోజు 4వ రోజు నుంచి तीसरा दिन चौथा दिन से ही సైతానుడు నన్ను ఉండకుండా शैतान मुझे वहां नहीं నా रहने పన్ను दे నొప్పి रहे, పెట్టాడు. मेरे दांत में दर्द लेके आ गया। అంతవరకు పన్ను నొప్పి లేదు. उससे पहले कोई दांत का दर्द नहीं था। మరి ఎందుకు వస్తాడని నాశనం చేయడానికి వస్తాడు. वो क्यों आता है? नाश करने के लिए आता है। ఆడి సమయం అంతా వేస్ట్ చేసుకున్నాడు. उसने तो अपना सारा समय वृथा किया है। నా 5 రోజులకే వచ్చేసింది పన్ను నొప్పి. तो मेरा दांत दर्द शुरू हो गया। చలికాలము, ठंडी मौसम थी, जनवरी का समय। ఎంత బాధపడుతున్నానంటే मैं कितना दुखित हो रहा था। వాడు అనుకున్నాడు उसने सोचा ఆపేస్తాడు, ये रोक देगा, ఆపేస్తాడు. ये छोड़ देगा ये परमात्मा। ఆపేలేదండి, मैंने नहीं रोका, ఆపేలేదు. मैंने नहीं रोका। భోజనం చేయకుండానే बिना खाते हुए సాయంకాలం शाम को ही కొంచెం ఒక రొట్టె తినేవాడిని. एक रोटी खाते थे, అది కూడా తినడానికి లేదు ఇక. वो भी खाने का नहीं है, दांत दर्द की वजह से అలా నొప్పి పడుతుంది. बहुत दर्द हो रहा था। కానీ लेकिन చివరికి 10 రోజులు అయిపోయినాక जैसे पूरा 10 दिन पूरा किया, ఆయన అన్నాను నేను, मैंने कहा ఒరి నీ టైం అంతా వేస్ట్ చేసుకో, शैतान तूने अपना सारा समय मेरे पीछे खर्च कर लिया तूने। ఇంకోటి దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు. एक और पास चले जाता तो सही होता। ఎందుకు నా దగ్గర నుంచి టైం కట్ क्यों చేసుకున్నా? मेरे पास समय बेकार कर మేము दिया? లొంగే వాళ్ళం కాదు, हम तो झुकने वाले नहीं है, మేము లొంగే వాళ్ళం हम కాదు. झुकने वाले नहीं है। నువ్వు ఎంత చేసినా లొంగే వాళ్ళం కాదు. कितना भी कीचे हम नहीं आने वाला तेरे वश। యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎంత టైం వేస్ట్ చేసుకున్నాడండి. वो भी यीशु मसीह पास जाके भी शैतान ने कितना समय वृथा किया। అगर యేసు ప్రభు కనుక పరిశుద్ధం లేకపోతే मसीह यीशु में पवित्र आत्मा नहीं होता, లొంగిపోయేవాడే. अगर यीशु भी झुक जाता, నా దగ్గర పరిశుద్ధం లేకపోతే अगर मेरे पास पवित्र आत्मा नहीं होता, వెంటనే హాస్పిటల్కి లొంగిపోయేవాడిని, मैं तुरंत छोड़ देता, सब कुछ हॉस्पिटल में दाखिल हो जाता, లొంగిపోయేవాడిని. मैं भी अधीन हो जाता। పరిశుద్ధాత్మ ఉండాలండి. पवित्र आत्मा प्रभु होना అందుకే है। इसलिए ఈ సొలొమోను మహారాజు राजा सोलोमन ఉత్తర వాయువు ఏతించమని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. पवित्र आत्मा द्वारा बात किया, उत्तर वायु जाग करके। అందుకే వాయువు అంటే గాలి కాబట్టి నీకు ఆ గాలి ఉత్తర దిశ నుంచి రావాలి. वायु यानी कि हवा, वो आपको उत्तर दिशा से आना है। మ్యాప్ చూడండి, मैप में देखिएगा, మనకు పైన ఉత్తర దిశ ఉంటుంది. हमारी ऊपर उत्तर दिशा दिखती है। మ్యాప్ లో చూస్తే మీరు मैप में देखोगे పైన ఉత్తర దిశ ఉంటుంది. ऊपर की तरफ उत्तर दिशा दिखती है। ఉత్తర దిశ మీద ఎవరు ఉండారండి? उत्तर की दिशा में कौन है? ఎవరుండారు? कौन నేను है? అందుకే ఎప్పుడు అంటా మీకు, मैं हमेशा कहता हूँ, మీరు హల్లెలూయా అన్నా పైకి చూపియండి, हालेलुया बोलने वक्त वो हाथ ऊपर को दिखाइए, పైకి చూపియండి. हाथ ऊपर को ఎందుకంటే दिखाना, దేవుడు పైన ఉన్నాడు. क्योंकि परमेश्वर ऊपर है। యేసు ప్రభు చూడండి, यीशु मसीह को देखिए, ఫోటో వేసేవాళ్ళు కూడా फोटो बनाने वाले भी ఇట్లా పెడతాడు. ఫోటోలో फोटो में ऐसा रखता है यीशु का ఇట్లా तस्वीर, పెడతాడు. ऊपर को देख के प्रार्थना कर रहे ఇట్లా हो, పెట్టాడు, కాళ్ళ దగ్గర పెట్టి పెట్టాడు, ऐसा नीचे सर झुका के नहीं रखता, ఇట్లా పెడతాడు. ऐसा అంటే ऐसा పైన उठा ఉన్నాడు के, ఆయన. यानी कि ऊपर है वो पुल। చూడండి, కీర్తనకారుడు देखिए भजन संगीता 48వ అధ్యాయము 48 अध्याय 1 నుండి 1 से लेकर 1-2. और दूसरा वचन 48 का 1-2। ఉత్తర దిక్కున మహారాజు పట్టణము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. यहाँ पे 2 और 3 दूसरे वचन में लिखा है, सियन पर्वत ऊंचाई में मंदिर और सारी पृथ्वी के हर्ष का कारण है, राजाधि राजा का नगर उत्तरी सिरे पर है। చూసారా, ఉత్తర దిక్కున మహారాజు పట్టణం ఉంది. राजाधिराज का नगर उत्तरी सिरे पर है। ఆకాశ మహాకాశం పైన ఉత్తర సభా పర్వతం ఉంది. आकाश और उसकी महाआकाश के ऊपर उत्तर की सभा पर्वत है। కావాలంటే మీరు యెషయా గ్రంథం తీయండి ఒకసారి. आप देखिएगा यशायाह की पुस्तक, యెషయాలో 14-12 కనుక చదివితే यशायाह का 14-12 पढ़ेंगे, మీకు చూపిస్తాను. मैं आपको दिखाऊंगा। 14-12 यशायाह का 14-12 చూద్దాం ఒకసారి. देखिए एक बार। 14-12 చదువు, ఇందులో చదువు తిత్తే. हे बोर के चमकने वाले तारे, ఆ तू कैसे आकाश से गिर पड़ा है, तू जो जाति जाति को हरा देता था, तू अब कैसे काट कर भूमि पर गिर गया है। ఉమ్. तू मन में कहता था कि मैं स्वर्ग पर चढ़ूंगा, 13 मैं अपने सिंहासन को ईश्वर की तारागणों से अधिक ऊंचा करूंगा और उत्तर दिशा के छोर पर बस सभा के पर्वत पर विराजूंगा। 11-13 और 14 अध्याय का 13 वचन, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. 14-13 ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. उत्तर दिशा की छोर पर सभा के पर्वत पर विराजूंगा, మేఘమండలం మీద ఎక్కిపోదును. तारागण के ऊपर चढ़ूंगा, మహోన్నతునితో సమానుడుగా చేసుకొందును. तो अपना आप को
सर्वशक्तिमान का तुल्य बनाऊंगा। అయితే మీకు అర్థమైంది ఇప్పుడు आपको समझ में आ गया? ఆకాశము आकाश, ఇది ఆకాశం, ये दिखने वाला हमें, ఆకాశము एक और आकाश, మధ్య ఆకాశం, वो बीच की आकाश సైతం है। तीसरा महाआकाश, పరదైసు. वो है परदेश। పరదైసులో దేవుడు కూర్చోలేదండి. परदेश में परमेश्वर नहीं बैठा। పరదైస్ తర్వాత परदेश के बाद ఉత్తర సభా పర్వతం ఉంది. एक उत्तर सभा का पर्वत है। ఇది చాలా తక్కువ అండి జనాలకు తెలియటం. बहुत कम लोग इस बात को जानते हैं। హాస్టల్ ఇంత గహరాయి మీద వెళ్ళరండి. इतनी गहराई में पास्टर लोग नहीं जाते। ఎవరు వెళ్తారంటే कौन जाते हैं? అవసరం. जिनकी जरूरत लगता है। నా కింద ఉన్న విశ్వాసులకు బలంగా వాక్యం చెప్పాలి, వాళ్ళని బలంగా పైకి లేపాలనే వాళ్ళ కాపరికి ఇలాంటి ఇస్తా ఉంటాడు. तो ऐसा चरवाहा सब कुछ स्वयं खुद जानना चाहता है और अपनी विश्वासियों को सामर्थ्य से आगे बढ़ाना चाहता है। ఇలాంటి వాళ్ళకి ఈటి కోసం వెళ్ళే వాళ్ళకి రాదండి. जो को पेट के लिए और पैसा के लिए जो जाते हैं उनके लिए ऐसा सोच नहीं నా आता। దగ్గర బైబిల్ ఉంది. मेरे पास बाइबल है। ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి సేవ. अभी 40 साल से कम सेवा में నేను है। ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు मैं किसी का घर जाता हूँ, వాళ్ళు ఏం పెడతారు, वो क्या खिलाएंगे, వాళ్ళు ఏమేం పెడతారు, वो क्या क्या खिलाएंगे, నాకు అసలు ఆలోచన ఉండదు. उस प्रकार का सोच आता है। బైబిల్ నా దగ్గర ఉంది. बाइबल मेरे हाथ में है। తర్వాత उसकी వాళ్ళు दूसरी ఎంత बात, డబ్బులు ఇస్తారు, वो कितना पैसा देंगे, ఎంత డబ్బులు ఇస్తారు, कितना पैसा देंगे, నాకు అసలు ఉండదండి. मुझे कोई सोच नहीं है। డబ్బులు ఇచ్చే వాళ్ళని ప్రేమించటము, డబ్బులు ఈయన వాళ్ళని ప్రేమించడం, నాకు డబ్బే అక్కర్లేదు అసలు. कुछ लोग सोचते हैं पैसा देने वालों से ही प्रेम रखते हैं, ना देने वाले से प्रेम नहीं रखते हैं। मुझे पैसा का जरूरत ఎందుకని नहीं తెలుసా? है। क्यों पता है? అసలు నా జాబ్ ఏం తెలుసా? मेरा जॉब क्या पता है? ఎవరైనా తెలితే ఆ మాట అనరు అసలు. अगर मेरे बारे में नौकरी को जानते तो कोई नहीं बोलता అసలు నా ऐसा। ఉద్యోగం ఏంటి? मेरा आखिर मेरी नौकरी क्या है? డబ్బులు సంపాదన ఏడకి రావాలి నేను. तो पैसा कमाने के लिए क्या प्रभु के सेवा का बहाना बनाना ఏడకి पड़ता है? రావాలా? क्या बहाना लेना రోజుకు पड़ता है? 2 ట్రక్కులు నట్టంటే చాలు. तो एक दिन में 2 ट्रकों को बगल में बुलाए तो बहुत है मेरे लिए। 2 ట్రక్కుల్ని 2 ट्रक, केवल बस 2 ट्रक को बुलाए तो बहुत है मेरे लिए। ఇద్దరిని పట్టుకుంటే చాలు. 2 बंदे को पकड़ो तो बहुत है। రోజుకి 7,000-8,000, तो हर दिन 8,000 10,000 आता। రోజుకి 8,000, 10 दिन 8, వారానికి 30,000 हफ्ते में 30,000 मिलता। చాలు నాకు. ये बहुत ज्यादा है मेरे लिए। నాకు ఇక్కడికి రావడం ఎందుకు? నేను यहाँ वो प्रभु के पास क्यों आना है मुझे? ఇక్కడికి ఎందుకు రావాలి నేను? इस बहाने को क्यों నా मारना జాబ్ है? అలాంటిది. मेरा नौकरी ऐसी है। అర్థమవుతుందా? समझ में आ నన్ను रहा है? గురించి ఎవరు అనకూడదు అసలు. इसलिए मेरे विषय में कोई बोलना ही नहीं అంటే అసలు चाहिए। వదిలిపెట్టాడు దేవుడు. अगर ऐसा बोलेगा तो उनको प्रभु बख्शेगा नहीं। నన్ను గురించి అంటే వదిలిపెట్టాడు దేవుడు. मेरे बारे में कोई बोलेगा तो प्रभु उनको నా बख्शेगा జాబ్ नहीं। అలాంటిది నాది. मेरा नौकरी ही इस प्रकार की है। ఆల్తూ పాల్తూ జాబ్ కాదు నా జాబ్. ऐसे बेकार की जॉब नहीं है मेरा। నేను స్టాఫ్ ఆఫీసర్ని. मैं स्टाफ का ऑफिसर हूँ। ఎక్కడున్నాను నేను? मैं कहाँ था? ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర ఉన్నాను నేను. IPS ऑफिसरों के पास था। డబ్బులు యూ అంటే ఏలేస్తే చేయి చూపిస్తే డబ్బులు వస్తాయి నాకు. तो मैं इशारा करता हूँ तो पैसा मेरे बटुए में आ जाता। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఎప్పుడు మా మామయ్య అనేవాడు, मेरा मामा ससुर जी बोलता था, సిస్టర్ వాళ్ళ నాన్న, सिस्टर के पिताजी, ఒరే 2 పిల్లలు ఉన్నారు, 2 लड़कियां हैं, మీకు డబ్బులు లేవు, आपके पास पैसा नहीं మీరంతా है, సేవ పెడుతున్నారు, सारा सेवा में लगाते हो, ఎలా పెళ్లి చేస్తారు, कैसे शादी करोगे, ఎట్లా बच्चों పెళ్లి का? చేస్తారు, कैसा करोगे? మీ దగ్గర ఏమీ లేదు. आपके पास तो कुछ भी नहीं है। నేను అనేవాడిని, मैं कहता था నా దగ్గర ప్రభు ఉన్నాడు, मेरे पास प्रभु है, నా దగ్గర ప్రభు ఉన్నాడు, प्रभु है मेरे पास, ప్రభువే చేస్తాడు. प्रभु करेगा जो प्रभुवे कुछ जाता करेगा, है। प्रभु करेगा। ఎవరైనా 2 పిల్లలు ఆడపిల్లలు ఉంటే, अगर किसी के पास 2 बच्चियां हैं, ఒక ఆడపిల్ల ఉంటే या तो एक लड़की है, నన్ను ఫాలో అవ్వండి, तो मेरा अनुकरण करो, నన్ను ఫాలో అవ్వండి. मेरी सी चाल चलो, చింతపడబాకండి, चिंता मत करो, చింతపడబాకండి. चिंता नहीं करना। అర్థమవుతుందా? समझ में आ रहा है? కట్నం కూడా తీసుకోవాలి, ఇవ్వను నేను. तो दहेज भी नहीं देता, दिया मैंने, కట్నం కూడా ఇవ్వను నేను. दहेज भी नहीं दिया, చెప్పేసాను, క్లియర్ గా చెప్పేసి. मैंने साफ साफ बता दिया। అట్లయితే చేసుకోండి, లేకపోతే ऐसे चाहिए तो करो, नहीं तो ఎందుకని అందులో పరిశుద్ధాత్మ ఉన్నాడు నాలో. नहीं। क्योंकि पवित्र आत्मा है मेरे अंदर, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. पवित्र आत्मा मेरे अंदर है। నేను ఎక్కడికి వెళ్ళినా గానీ कहीं पे भी जाता ఆ हूँ, ఆత్మ రక్షించాలి ప్రభు. बस उस आत्मा को बचाना అని है। దేవుని కృప ఏం తెలుసా? परमेश्वर के अनुग्रह क्या पता है? మీరు ఎంత ప్రేమిస్తారంటే నన్ను, आप मुझे इतना प्रेम रखते हो, సిస్టర్ ఎంత ప్రేమిస్తారంటే, सिस्टर को इतना प्रेम रखते हो, మేము వస్తే వద్దన్నా కానీ మాకు తిడతానే పెడతారు. हम आने के बाद हम मना करने के बावजूद भी बहुत कुछ खिलाते हो। దైవదాసుడికి ఏమి ఇష్టమో प्रभु का दास को क्या अच्छा लगता ఆ है, ఇష్టమైంది పెడతారు. उन्हीं चीजों को खिलाते हो। అంతేగాని ऐसा ही నేనుగా ఆలోచించను. मैं खुद अपने ओर से सोचता था कि నేను అసలు ఆలోచించిన मैं सोचता ही नहीं हूँ, డబ్బుల గురించి ఆలోచన, पैसे के लिए नहीं सोचता, ఏం పెడతారని ఆలోచన. क्या खिलाएंगे करके नहीं ఎందుకో सोचता। తెలుసా? क्यों पता है? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు యేసులో ఉన్నాడు, मेरे अंदर की पवित्र आत्मा जो है मसीह यीशु में था, యేసులో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రవక్తల్లో ఉన్నాడు. तो यीशु मसीह में जो पवित्र आत्मा था नबियों के अंदर था, ప్రవక్తల్లో ఉన్న ఆత్మ. नबियों के अंदर था। యేసు ప్రభు 30 సంవత్సరాలు ఆయన మీదకి వచ్చాడు. जब यीशु मसीह 30 वर्ष का था उनके ऊपर आया था। రాకపోతే యేసు తప్పు చేయొచ్చు, अगर नहीं आता तो शायद गलत कर सकता था, ఎందుకంటే పాప శరీర ఆకారంలో ఉన్నాడు क्योंकि కదా, पापमय शरीर आकार में ना। చేయొచ్చు అండి.
कर सकता ఇప్పుడు था। అందరూ ఎందుకు చేస్తున్నారంటే अभी लोग क्यों करते నన్ను हैं? అడుగుతారు చాలా మంది, मुझसे पूछते ఏమంటే ఆయన పాస్టర్ అండి, पास्टर जी वो तो पास्टर है, ఆయనకి ఎన్నో సంఘాలు ఉండి कई सारी कलिशा है, వాక్యం ఎగిరిగిరి చెప్తాడు, वचन तो कूद के बताता है, స్టేజీ మీద చెప్తాడు, स्टेज पे बताता है। ఆయనలో ఈ పాపం ఎందుకు ఉందండి, उनके अंदर इस प्रकार का पाप क्यों ఈ है? పాపం ఎందుకు ఉందండి? ऐसा पाप क्यों है पूछते हैं। అప్పుడు నేను అంటాను, तब मैं कहता हूँ అతను శరీరంలో చెప్తాడు, పవిత్రాత్మ పక్కన పెట్టేశాడు. वो शरीर के द्वारा बात करता है, पवित्र आत्मा तो बगल में है। ఒకవేళ ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నా, अगर वो पवित्र आत्मा पाया हो, ఎప్పుడైతే శరీరం వచ్చుద్దో మనకి, जब हमारे अंदर शरीर का सोचा जाता పరిశుద్ధ है, పక్కకి వెళ్ళిపోతాడు. पवित्र आत्मा बगल में चला ఏం जाएगा, చెప్తాడు? तो खुद अकेला बोलेगा। బొట్టులు పెట్టుకోండి, సిలువు బొట్లు ఎవరు అంటారండి? तो बोलेगा क्रूस वाले बिंदी लगाओ, कौन बोलेगा? సిలువు బొట్లు పెట్టుకోండి ఎవరు क्रूस के అంటారు? बिंदी लगाओ, कौन बोलेगा? 70 ఎకరాలు కొన్నారండి, 70 एकड़ जमीन खरीदा, 70 ఎకరాలు. 70 एकड़ जमीन, ఓ జనమే జనం. लोग ही लोग है। నేను అంటలా ఆయన పొందుకోలేదని, नहीं ये नहीं बोल रहा उन्होंने पवित्र आत्मा नहीं पाया, పొందుకున్నాడు ఏమో, पाया होगा, కానీ శరీరం అతనిలోకి వచ్చింది. तो शरीर का सोच उनके अंदर आ गया। శరీరం రాంగలే, शरीर का सोच आते ही వాక్యానికి విరుద్ధంగా రాంగలే, वचन का खिलाफ शुरू हो गया। సైడ్ ప్లీజ్, సైడ్ पवित्र आत्मा बगल में चला गया, సైడ్. पवित्र आत्मा बगल में चला गया। నేనైనా चाहे मैं भी क्यों ना నేను हो, వాక్యాన్ని వదిలిపెడితే, अगर मैं वचन को छोड़ूंगा, నా ఇష్టాన్ని మాట్లాడితే, मैं अपने इच्छा को बोलूंगा, तो పరిశుద్ధుడు అంటాడు, पवित्र आत्मा कहेगा నీకు దండం నాయన, आपका हाथ जोड़ता हूँ भाई, నేను చెప్పలే నీకు, నేను मैंने तो नहीं बोला तुझे कुछ। తండ్రి, पिता, కుమారుడా, पुत्र, నేను చెప్పలా ఇది, मैंने नहीं बताया, ఆయన చెబుతున్నాడు, वो खुद अपनी तरफ से बोल रहे, ఆయన ఇష్టం ప్రకారం చెబుతున్నాడు. उनकी इच्छा के अनुसार बोल रहे। కుమారుడు కోపపడతాడు, पुत्र भी गुस्सा करेगा, తండ్రి కోపపడతాడు, पिता गुस्सा करेगा, పరిశుద్ధాత్ముడు కోపపడతాడు. पवित्र आत्मा भी गुस्सा करेगा। యేసు ప్రభు వచ్చినప్పుడు यीशु मसीह आया था, మనం ఎత్తబడమండి. हम नहीं उठा लिया ఎంత जाएगा। పెద్ద సీనియర్ పాస్టర్ అయినా సరే, ऐसा कितना अच्छा सीनियर पास्टर क्यों ना 20 हो, సంఘాలు ఉన్నా సరే, 20 कलिशा क्यों ना हो, 50 మంది జనం ఉన్నా సరే, हजारों लोग क्यों ना हो, శరీరాన్ని గనక పక్కకు వచ్చాడా, శరీరానికి గనక శరీరం వైపు వచ్చాడా, अगर शरीर के अनुसार चलने लगा, పరిశుద్ధాత్మ టక్కన తప్పుకుంటాడు. पवित्र आत्मा तुरंत हट అందుకే जाएगा। ఇంట్లో కూడా इसलिए मैं घर में भी అరుసుకోబాకండి, तो मत चिल्लाए करो, భార్య భర్తలు అరుసుకోబాకండి. पति पत्नी चिल्लाए मत करो, ఆయన బాగా నాజూగ్గా ఉంటాడు, वो बड़ा नाजुक है, పరిశుద్ధాత్మ నాజూగ్గా ఉంటాడు. बड़ा नाजुक है पवित्र భార్య आत्मा। భర్తలు కూడా శోధించబడొద్దండి, तो पति पत्नी भी एक दूसरे को परखना नहीं है, శోధించబడొద్దండి. परखाव में नहीं आना, పరిశుద్ధం ఉండడు, पवित्र आत्मा नहीं रहेगा, వెళ్ళిపోతాడు. वो चला जाएगा। మీ ఇష్టం, आपकी मर्जी, మీరు చేసుకోండి, आप करो, మీరు చేసుకోండి, आप करो, నేను వెళ్ళిపోతున్నాను. मैं जा रहा हूँ बोलेगा। మనం ఏమనాలి? हम क्या అయ్యే बोलना? మేమేం చేసుకోం, हम ऐसा कुछ नहीं करेंगे, మేము సమాధానంగా ఉంటాం, हम समाधान से మేము रहेंगे, ప్రేమగా ఉంటాం, हम प्रेम से रहेंगे, అయ్యే మేము ప్రేమగా ఉంటాం. हम आपस में प्रेम से रहेंगे। అప్పుడు అంటాడు, तब कहेगा నేను వస్తున్నాను, तो फिर मैं आता हूँ, నేను వస్తున్నాను. मैं आता हूँ, మన గృహాల్లో ఉంటాడు. हमारे घरों में रहेगा। కాబట్టి శరీరంలోకి వెళ్ళకూడదు. इसलिए शरीर के अनुसार नहीं जाना, శరీరంలోకి వెళ్ళటం అంటే शरीर के अनुसार जाने के వాక్యాన్ని मतलब వదిలిపెట్టి వెళ్ళటం, यानी कि वचन को छोड़ कर जाना, వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళటం. वचन को छोड़ कर जाना, కాబట్టి వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. इसलिए वचन को छोड़ के नहीं जाना चाहिए। అందుకే అన్నాడు, इसलिए कहता है మీరు వాక్యానికి లోబడండి. वचन का अधीन हो जाओ। అక్కడ 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో అంటాడు, वचन 8वीं अध्याय यूहन्ना में बोलता है, మీరు పాపం ఉంటే మీలో పాపానికి దాసులు అంటే, अगर पाप आपके अंदर रहता तो आप पाप के दास वो बोलता है। ఏం మాట్లాడుతున్నావయ్యా యేసు? क्या बोलते हैं यीशु? ఏమన్నారు ఇదులు? यहूदियों ने क्या बोला था? ఏం మాట్లాడుతున్నావు? आप क्या बोलते हो? అబ్రహాం మా తండ్రి, अब्राहम हमारे पिता है। అబ్రహాం మేము ఎవరికి దాసులు అమ్మకు మేము, हम तो किसी के दास नहीं, अब्राहम हमारे पिता है, అబ్రహాం యొక్క మేము కుమారులు అన్నాడు. हम अब्राहम के संतान है बोला। మీరు అబ్రహాం కుమారులు అయితే నా వాక్యం వింటారు, यीशु ने कहा अगर आप अब्राहम के संतान हो तो मेरे वचन నా सुनो। వాక్యం మీలో ఉంటది. मेरा वचन तुम्हारे अंदर रहता। లేదు, మీరు మీ తండ్రి పనులు చేస్తున్నారు. आप के अंदर वो नहीं, आप वो परमेश्वर का नहीं है, आप तो अपना पिता का మీ काम తండ్రి कर रहे పనులు हो। చేస్తున్నారు. आप अपना पिता का काम करते हो। వాడు చాలా చలాకండి. वो आपका पिता जो बड़ा వాడు चालाक है, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి वो शैतान जो है यीशु मसीह के पास आया, వాడు 3.5 టైం వేస్ట్ वर्ष, చేసుకోండి చెప్పి అంటాను నేను. ऊपर उसका अपना समय वृथा किया करके मैं बोलता हूँ। అసలు లొంగలేదు. यीशु बिल्कुल नहीं झुका। పో అన్నాడు. यीशु ने कहा चला जाओ। ఏమన్నాడు? क्या बोला? ఏయ్ సైతానుడా, శోధించబాక, పో. ए शैतान नहीं परखना, जाओ करके దేవుడికే बोला। మొక్కాలి మనం केवल परमेश्वर का ही అన్న आदेश था। సిగ్గు, అడు సిగ్గులేనాడు అండి. మీ తెలుసా? वो तो शैतान जो बिना నేను మొన్న लज्जा का అడు है। గాలిడు అన్నాక నేను मैंने बोला था ना, वो तो గాలిడు हवा करके बोला, అవారన్ను చాలు, हवारा గాలిడు అన్నానుగా. हवारा వాడు बोला। సిగ్గులేనాడు అండి. ఈ రోజు ఇంకో టైటిల్ ఎత్తున్నాడు నేను. तो आज एक और बात बताता हूँ, మొన్నేమో గాలిడు అన్నా, वो तो आवारा बोला मैंने, ఈ రోజు సిగ్గులేనాడు అంటున్నాడు. मैं बोलता हूँ आज निर्लज्ज है वो। వాడు సిగ్గులేనాడు అండి. वो निर्लज्ज వాడు है। చీ పోరా అని వస్తా ఉంటాడు. तो छी छला जाओ बोलने पर भी वो बार बार చీ आएगा। పోరా అన్న వస్తా ఉంటాడు. छी छला जाओ बोलने पर भी आएगा। వాడికి సిగ్గులేదండి. उसको लज्जा नहीं है। అలాంటి వాడిని మనం ఎందుకు లొంగాలి? ऐसा क्या सामने हमें क्यों झुकना है? మన యేసు ప్రభు లొంగలేదు. हम हमारे यीशु मसीह नहीं झुका కాబట్టి है। ఈ రోజు నుంచి इसलिए आज से వాక్యానికి విధేయులు.
वचन का अधीन हो जाओ। మీరు వాక్యానికి విధేయులైతే अगर वचन का अधीन होंगे, పాపాన్ని నిర్లక్ష్యం చేస్తే, पाप को छोड़ दोगे, పాపాన్ని అంటకుండా తోసేస్తే, पाप को नहीं लगने दोगे, उसको धक्का देके निकालोगे तो ఆటోమేటిక్ ఇయ్యాల కాకపోతే రేపైనా ఉత్తర ప్రదేశం ఉత్తర పర్వతం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ ఉన్నాడే, वो जो उत्तर दिशा से जो पवित्र आत्मा आया है ना, ఆయన మన మధ్యలో वो తిరుగుతున్నాడు. हमारे बीच में घूमता है। ఎవరు నన్ను ఆహ్వానిస్తారు? कौन मुझे आमंत्रित करेगा? ఎవరు నన్ను कौन ఆహ్వానిస్తారు? मुझे स्वीकार ఎవరు करेगा? యేసు క్రీస్తులో పరిశుద్ధులు? कौन यीशु मसीह में ఎవరు पवित्र है? రక్తం గార్చారు? कौन యేసు ప్రభు రక్తం ద్వారా ఎవరు నమ్ముకున్నారు? यीशु के लहू के ऊपर किसने भरोसा की है? ఒక రోజు एक दिन నీ పరిశుద్ధత చూసి आपकी पवित्रता को देखकर ముడతాడు, आपको छुएगा, ముడతాడు. छुएगा। ముందు నువ్వేం చేయాలంటే पहले आपको क्या करना होगा? విధేయుడవు అంతే. बस झुकना सीखो वचन కానీ के ఆత్మ आगे, కావాలని కోరుకో. और भरोसा रखो, चाहो आत्मा चाहिए నాకు मुझे, ఆత్మ కావాలి. मुझे पवित्र आत्मा चाहिए। కావాలంటే चाहने की तो ప్రతి వాక్యానికి విధేయులు అవ్వాలి. हर एक वचन का अधीन होना है, సంఘంలో కూడుకోవాలి. कलिशा में इकट्ठा होना है, సంఘంలో కూడుకోవాలి. कलिशा में इकट्ठा అది होना 10 है। రోజులని కాదు, वो 10 दिन बोल के 20 नहीं, రోజులని కాదు. 20 दिन बोल के नहीं। నీ పని నా పని आपका और मेरा काम क्या है? వినటము, सुनना, లోబట్టము, अधीन होना, పాపాన్ని ముట్టకుండా చేయటము, पाप से दूर रहना, పాపాన్ని ముట్టకుండా చేయటము, दूर रहना पाप से, లైవ్ లో రావటము, लाइव में आना, వాక్యం వినటము, वचन सुनना, ఆ వాక్యాన్ని విన్న తర్వాత वचन सुनने के बाद వందనాలయ్యా, प्रभु को धन्यवाद నేను ఈ करें, పాపాన్ని బయట నెట్టేశాను, मैं इस प्रकार का पाप को बाहर पापन निकाल दिया చేయనయ్యా, हूं, आगे को नहीं करूंगा, నాకు ఆత్మ కావాలి. मुझे पवित्र आत्मा चाहिए। అట్ట అంటా ఉండాలి. इस तरह प्रार्थना నాకు ఆత్మ करना, కావాలి. मुझे पवित्र आत्मा ఒక चाहिए। రోజు నీ మీద పరిశుద్ధాత్మ వచ్చాడంటే और एक दिन पवित्र आत्मा आपके ऊपर ఇక आएगा ఆ అనుభవం చెప్పలేమండి. तो अनुभव को हम बता नहीं सकते। పొందుకున్నవాడు తప్పితే, जो పాయా है, బాగా దాహం వేసినోడికి मान लो किसी को ज्यादा प्यास लगा, వాడు మంచి నీరు దాయితులు ఆడుకున్న అనుభవం ఇంకెవరికైనా ఉంటుందా? वो पानी पीते वक्त कितना अच्छा अनुभव पाते हैं, क्या दूसरा महसूस कर सकता है? బాగా ఆకలైనోడికి ज्यादा भूख लगा, కారం అన్న పెట్టు. उनको मिर्ची पाउडर भी डाल के दो ఒక खाना। దైవదాసుడు ఉండేవాడు. एक प्रभु का दास था। నేను చిన్నప్పుడు हम जब बच्चे थे, యవన కాలంలో కూడా ఉన్నాడు. हम जवान थे, उस वक्त भी था वो जिंदा। మైక్ పై బ్యాటరీ పైన పెట్టుకుంటాడు, बैटरी जो माइक का सर में रखेगा, మైక్ సంకలో పెట్టుకుంటాడు, माइक को लटकाएगा बाजू में, ఊరు తిరుగుతూ ఉంటాడు. पूरा गांव गांव घूमता रहेगा। అయితే तो फिर ఒక రోజు నేను అక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. एक दिन सिस्टर के घर के पास था मैं, ఆయన వచ్చాడు, वो आया, మైక్ అక్కడ పెట్టాడు, बगल में रख दिया माइक को, బ్యాటరీ అక్కడ పెట్టాడు. बैटरी को बगल में रखा, అమ్మా జ్యోతిమా बोला ज्योतिमा కొంచెం అన్నం పెట్టమ్మా, थोड़ा खाना दो, बोला ఆకలి అవుతున్నాను. भूख लग रहा है। ఆమె అంది, उन्होंने कहा అయ్యో ఇంట్లో కూర లేదు అయ్యగారు అంది. आज तो खाना सब्जी नहीं है कोई, बोला నీళ్ళు ఉన్నాయా అన్నాడు. पानी है क्या, बोला ఆ నీళ్ళు ఉన్నాయి, हाँ पानी है, నీళ్ళు పెట్టు, पानी डाल दो, నీళ్ళు పోయి. चावल में पानी నేను डाल दो। చూస్తానే मैं ఉన్నానండి, देख ही रहा था, నేను చూస్తానే मैं ఉన్నాను. देख ही रहा था, అన్నంలో चावल में నీళ్లు పోసింది, पानी डाला, గబా 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 తినేసాడండి. तो फटाफट खा लिया, ఇంకా ఆకలి అయింది పాపం. क्योंकि भूख लगा। చూడండి ఎంత అలిసిపోయాడు. देखो कितना थक गया। ఆయన ఎప్పుడు మెగతాలు చేసేవాడు. मैं हमेशा उनको मजाक उड़ाता था, మెగతాలు చేస్తే मजाक उड़ाता था। ఆయన ఏమన్నాడు తెలుసా? वो क्या बोलता था पता है? ఎప్పుడో గేలానికి పడతారు మీరు, कभी न कभी आप बंसी में पकड़ में आओगे जरूर, చేప ఎప్పుడో గేలానికి పడుద్ది. बच्चे तो जरूर बंसी में आएगा। నేను ప్రయాస పడుతున్నానే, प्रयास कर रहा हूँ ना, అంతకంటే ఎక్కువ నువ్వు ప్రయాస పడతావు. इससे बढ़कर तू ज्यादा प्रयास करेगा, అప్పుడు నేను గుర్తొస్తా నీకు. तभी मैं तेरे को याद आऊंगा, వీళ్ళ बोलता। బాబాయ్ నన్ను ఇద్దరు అనేవాడు. हम दोनों को, यानी कि मेरे सिस्टर का चाचा को मुझे बोलता था, వీళ్ళ బాబాయ్ నన్ను ఎప్పుడు అనేవాడు, दोनों को बोलते थे గేలానికి పడతారు. आप जरूर बंसी में आओगे। నాకు ఇప్పుడు కూడా గుర్తు. मैं तो अभी भी याद रखता అసలు ఆ हूँ। దైవదాసం తలుచుకుంటే अगर उस दास को स्मरण करता నాకు हूँ, కన్నీరు వస్తాయి. मुझे आंसू आता है। మేము హేళన చేసాం. मजाक उड़ाते थे। నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాక मैंने यीशु को मानने के बाद పాపం ఒప్పుకున్నాను. నేను मैंने इस पाप को मान लिया అయ్యో ఆ था। దైవదాసుని నేను అన్నాను, ప్రభువుని క్షమించండి. मैं उस प्रभु का दास को मजाक उड़ाया, मुझे क्षमा करो बोला నన్ను मैंने। ఎన్ని చోట్లకు తీసుకెళ్ళాడు, उसके बाद जब मैं प्रभु मानने के बाद मुझे నన్ను कई जगह మా लेके ఇద్దరిని गया, ఎన్ని చోట్ల తిప్పాడు. कई जगह हमको गवाही के रूप మా में लेके गया। పేర్లు పేపర్లో వేసేవాడు. हमारा नाम हम पहुंचने से पहले पेपर में అనేక डालता था। స్థలాలకు తీసుకెళ్లి మా చేత సాక్ష్యాలు చెప్పించి వాక్యాలు कई చెప్పించాడు. जगह सारे जगहों में ले जाकर हमारे द्वारा गवाही बताया। ఆంధ్రలో అన్ని చోట్ల తిప్పాడు. आंध्र में सारे जगह में हमें लेके ఢిల్లీ गया। కూడా వచ్చాడు. दिल्ली भी आया था, ఢిల్లీ కూడా వచ్చాడు. दिल्ली भी आया था। అంటే మన సంఘానికి రాలేదు, हमारी कलिशे में नहीं आया, వేరే సంఘానికి వచ్చాడు. दूसरी जगह में। మనం తీసుకోవాలనుకున్నాం, పాపం చనిపోయాడు. हम भी लाना चाह रहे थे, फिर भी वो उनका गुजर गया था। వీళ్ళారా प्रिय हो, ప్రతి ఒక్కరు हर एक, నాకు పరిశుద్ధాత్మ కావాలి, मुझे पवित्र आत्मा चाहिए, కానీ लेकिन నేను ముందు లోబడాలి. मैं पहले अधीन होना है, సంఘానికి రావాలి, कलिशे में आना है, సంఘంలో ఉండాలి, कलिशे में रहना है, లైవ్ కు రావాలి, लाइव में आना है, లైవ్ లో ఉండాలి. लाइव में रहना है। అందుకే నేను మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను, इसलिए मैं आपको विनती करता हूँ, ముందు పరిశుద్ధాత్మ నాకు కావాలంటే మీరు లోబడాలి. अगर आपको पवित्र आत्मा चाहिए होगा तो वचन का अधीन होना है। ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. हमेशा खुश रहिए, हंसते रहिए, భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి, पति पत्नी प्रेम से रहिए, ఇంట్లో ప్రేమగా ఉండాలి. घर में भी प्रेम से रहिए, అప్పుడే ఉంటాడు. तभी रहेगा। శరీరంలోకి వచ్చామా अगर शरीर का अनुसार हम आ गया, పక్కకి వెళ్ళిపోతాం. बगल में चला जाएगा, ఇంట్లో ఉండడు ఆయన. वो घर में नहीं रहेगा। ఇంట్లో లేకపోతే ఒంట్లో లేనట్టే, घर में नहीं तो हमारे अंदर नहीं है, इसका मतलब ఇంట్లో లేకపోతే ఒంట్లో अगर లేనట్టే. घर में नहीं है तो इसका मतलब ఇక हमारे ఆయన अंदर
లేకపోతే अगर वो नहीं है వీడు శోధకుడు ఉండాడే, ये परखने वाला है ना, ఈడుండాడే, परखने वाला వాడు వచ్చేస్తాడు. वो आ जाएगा, ఈనిటి బోటము वो जैसा गया ఈనిటి రావటం, ऐसा आ जाएगा, ఇటు బోటము एक तरफ से वो निकल जाएगा, ఇటు రావటం. वो दूसरी तरफ से आ जाएगा। సౌలు మీద నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు, साउल के ऊपर से पवित्र आत्मा चला गया, దుష్టాత్మ వచ్చేసాడు. दुरात्मा आ गया। పరిశుద్ధాత్మ దావీదులో ఉన్నాడు, पवित्र आत्मा दाऊद के अंदर था, రాజు ఏది చెప్తే చేస్తున్నాడు, राजा जो कुछ बता रहे वो करते जा रहे, వర్ధిల్లాడంట. तो दिन पे दिन वो बढ़ता गया, కుటుంబం వర్ధిల్లింది. परिवार आशीष पाता అందుకే మీ गया। కుటుంబాల్లో భార్యాభర్తలు ఆనందంగా ఉన్నారు. इसलिए घरों में पति पत्नी भी शांति से रहिए। శరీరంలోకి వస్తే शरीर के अनुसार आओगे, రాకూడదు. ऐसा नहीं ఏయ్, है। చేతన పో, शैतान को पो। डांटो, चले जाने के लिए डांटो, వెళ్ళిపో, चले जाने के लिए बोलो, ప్రేమగా ఉంటాం. प्रेम से रहो। ఇద్దరు లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటాం, अगर कोई कमी घटी है सुधार लीजिए, ఒకరికి క్రమే గట్టి ఉంటే సరి చేసుకుంటాం. सुधारिएगा अपने कमी కాబట్టి घटी। इसलिए పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే पवित्र आत्मा हमारे पर आने से బాగా శక్తి పొందుతాం. हम अच्छे सामर्थ्य पाएंगे। అందుకే ఉత్తర వాయువు ఏం తెంచుము इसलिए कहता है उत्तर वायु जाग उठ, వచ్చేసాడు, आ गया है, మన మధ్యలో ఉన్నాడు. हमारे बीच में है, మన మధ్యన పరిశుద్ధాత్మ ఉన్నాడు. हमारे बीच में पवित्र आत्मा యేసు है। ప్రభు లేడు, मसीह यीशु नहीं है अभी हमारे बीच में, తండ్రి కుడి పార్శ్వాన वो ఉన్నాడు. पिता के दाहिने हाथ में है, తండ్రి లేడు, पिता नहीं है, తండ్రి సృష్టించి पिता ने सृष्टि किया, సృష్టిని सृष्टि बनाकर సృష్టిలో మనల్ని పెట్టాడు, सृष्टि में हमें रखा है, అధికారులుగా పెట్టాడు. अधिकारियों के तौर पर रखा है। లైవ్ లో రావటం మాత్రం నేర్చుకోండి. इसलिए लाइव में आना जरूर समझना, తొందరగా రండి. जल्दी आइएगा, తొందరగా రావట్లేదు, जल्दी नहीं आ रहे। చాలా మంది తొందరగా రావట్లేదు, बहुत सारे लोग देर से आते हैं, చాలా లేట్గా వస్తారు. बहुत देर से आते हैं। కాబట్టి తొందరగా రండి. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను, आपसे विनती करता हूँ जल्दी लाइव में రండి. आइएगा। చిన్న ప్రార్థన చేస్తాను. आइए छोटा सा प्रार्थना। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु, స్తోత్రాలు నాయన. स्तुति हो। ఈ రోజు ఈ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. आज आपके दास के द्वारा ఈ మాటలు మీకు ఇష్టంగా మీరు మాట్లాడారు. ये बातें अपने पसंद से बात किया है। లైవ్ చూస్తున్న కుటుంబాలు కానీ కుటుంబాలు